7:11. దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించేదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. చాలా అందరూ కూడా మరొకసారి నాతో కలిసి మాటలు చెప్పండి. దేవుని హస్తము గూర్చి నేను మీకు ఉపదేశించేదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. ఏమైనా వెలుగుతుందా? ఈ మాట చదవగానే ఏమైనా వెలుగుతుందా? ఏం వెలుగుతుంది? లైటా? ఏం వెలుగుతుంది? అవును, గత వారం మనం ఈ యొక్క అంశాన్ని ప్రారంభించాము, కానీ మధ్యలో సెకండ్ పార్ట్ కింద మనం చెప్పుకుందామని చెప్పి కేవలం ఒక పార్ట్ని మాత్రమే మనం వివరించుకొని రెండో పార్ట్ మనం అట్టు పెట్టుకున్నాం. ఈ పూట దాన్ని రివీల్ చేసుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గత వారం మరి రాలేనటువంటి వారు చాలామంది ఉన్నారు ఇక్కడ. మన వారం వచ్చిన వాళ్ళు చేయి పైకెత్తండి. వచ్చిన వాళ్ళని కనపరచాలి. వచ్చిన వాళ్ళు చేయి పైకెత్తండి, పైపెట్టండి. దేవుడు మిమ్మల్ని కనపరుస్తున్నాడు. సో ఎత్తలేని వాళ్ళందరూ రాలేనట్టే కదా అర్థం. అంటే రామన్న వచ్చాడు మొదలెట్టు, సీతమ్మ వచ్చింది మొదలెట్టు అన్నట్టుగా మళ్ళీ మొదలెట్టాలేమో. నేను మళ్ళీ మొదలు పెట్టను, కానీ ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చి సెకండ్ పార్ట్లోకి వచ్చేస్తాను. గత వారం మనం దేవుని యొక్క హస్తం గురించి నేర్చుకోవడం మొదలుపెట్టాం. భక్తుడైనటువంటి యోబు గారు, రండి నేను మీకు ఉపదేశం చేస్తాను. తను ఏ సందర్భంలో ఉన్నాడో మీకు వివరించాను. చాలా కష్టంలో, ఒంటరితనంలో సర్వం కోల్పోయి ఉండి ఆయన ప్రజలందరికీ కూడా మరి నిష్ఠూరకరమైనటువంటి మాటలు చెప్పడం కానీ, లేక నేను అన్నీ కోల్పోయాను, నిందలు అవమానాలు భరిస్తున్నాను, దేవుడు అనేవాడు లేడు అని చెప్పకుండా, అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ పక్కోళ్ళు వెనకోళ్ళోళ్ళు మాట్లాడుకుంటున్నారు. చూడండి, అలా చెప్పకుండా తన యొక్క ఆ భయంకరమైనటువంటి సందర్భంలో శరీరం అంతా కురుపులతో మొత్తబడి చాలా నరకయాతన పడుతున్నటువంటి ఆ అనుభవంలో ప్రజలందరికీ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, రండి నేను మీకు చెప్తా, నేను మీకు ఉపదేశిస్తా, నేను మీకు ప్రసంగం చేస్తా. దేని గురించి, దేని మీద నేను మీకు ప్రసంగం చేస్తాను, దేని గురించి మీకు ఉపదేశిస్తాను అని అంటే, ఇదిగో దేవుని హస్తం గురించి నేను వివరిస్తాను. ఎందుకంటే హీ హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్స్డ్. అతడు దేవుని యొక్క హస్తం ద్వారా మరి అతడు పొందుకున్నటువంటి అనుభవాలు అలాంటివి కాబట్టి ఆయన ఆ విధంగా మాట్లాడగలుగుతున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, హృదయం నిండి ఉన్నటువంటి దానిని బట్టి అంట నోరు మాట్లాడుతుంది. కొంతమంది ఎప్పుడు కూడా తిండి తిండి తిండి, భోజనం 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 అనే మాట్లాడతారు. వాళ్ళ హృదయం నిండా ఏముంది? వాళ్ళ హృదయం నిండా దాని మీదే ఉంది కాబట్టి నోరు అదే మాట్లాడుతూ ఉంటుంది. కొంతమంది డబ్బు 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 అని మాట్లాడుతూ ఉంటారు, హృదయం నిండా అదే ఉంటుంది. లేకపోతే ఇంకేయో కొన్ని అంశాలు పెట్టి ఎంతసేపు మాట్లాడినా అవే మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏంటంటే వారి హృదయము ఆ విధమైనటువంటి వాటితో నింపబడి ఉంది. దేవుని గురించి, దేవుని కృపను గురించి, దేవుని చిత్తాన్ని గురించి, దేవుని వాక్యం గురించి ఎల్లప్పుడూ నీ నోరు మాట్లాడుతూ ఉంది, నీ యొక్క పెదవులు మాట్లాడుతూ ఉన్నాయి. నీ నుంచి వచ్చేటువంటి మాటలు ఆ విధంగా ఉంటున్నాయి అంటే నీ హృదయంలో, నీ మనసులో, నీ గుండె నిండా ఏమి నింపబడి ఉంది? వాక్యం నింపబడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అవును, మన గుండె నిండా, మన హృదయం నిండా దేవుని యొక్క వాక్యం చేత నింపబడినప్పుడు మనము ప్రతిదానికి కూడా ఆ కృపను గురించి, చిత్తం గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. దేవుని చిత్తం అయితే దేవుని కృప ద్వారా ఈ విధంగా మాట్లాడుతూ ప్రతిదీ కూడా వాక్యముతో టాలీ చేసుకొని, అంటే ఆ వాక్యము ద్వారా మనం సరిచూసుకొని సరిచేసుకొని వాక్యానుసారంగా నడుచుకోవాలి. నాట్ 100%, 100కి 100% మనం అలా నడుచుకోలేకపోవచ్చేమో, కానీ మ్యాక్సిమం చాలా ఎక్కువ శాతం ఆ వాక్యానుసారంగా నడుచుకోవడానికి మనల్ని మనము ట్రైనప్ చేసుకుంటాం. మనల్ని మనము ఆ విధంగా మరి తర్బీదునిచ్చుకొని ఆ విధంగా మనం నడుచుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ యోబు గారి యొక్క హృదయం నిండా దేవుని యొక్క వాక్యం ఉందని మనకు అర్థమైపోతుంది. ఎంతమంది వచ్చి ఎలా రెచ్చగొట్టినా అతడు రెచ్చిపోవట్లా.
నేను రండి, దేవుని యొక్క హస్తము ద్వారా నేను పొందుకున్నటువంటి అనుభవాలు మీకు వివరిస్తాను. ఆయన హస్తంలో ఏముందో, ఎంత మాధుర్యం ఉందో, ఎంత ఘనత ఉందో, ఎంత సంపద ఉందో రండి నేను మీకు వివరిస్తాను అని చెప్పి ఆయన తన అంశాన్ని దేవుని హస్తం గురించి మొదలుపెట్టారు. మనం కూడా మొదలు పెట్టుకొని 2 పాయింట్స్ మీకు చెప్పాను. ఒకటి, దేవుని యొక్క హస్తం ఎలాంటిది. 2, దేవుని హస్తం ఏం చేస్తుంది. ఈ 2 మాటలు మనం చెప్పుకున్నాం. ఈ 2 మాటల్లో ఒకటే చెప్పుకున్నాం. ఈ 2 అంశాలలో ఒక అంశం చెప్పుకున్నాం. ఏంటి? దేవుని యొక్క హస్తం ఎలాంటిది చెప్పండి. దేవుని హస్తం ఎలాంటిది? రాని వాళ్ళందరికీ అసలు మీ యాక్షన్స్ ద్వారా తెలిసిపోవాలి దేవుని హస్తం ఎలాంటిదో అనేది. అసలు ఇప్పుడు చెప్పండి పక్కోళ్ళని ఇలా కొట్టినట్టుగా. దేవుని హస్తం చాలా పెద్దది, దేవుని హస్తం చాలా బలమైంది, దేవుని హస్తం ఉన్నతమైంది, దేవుని హస్తం పరిశుద్ధమైంది. ఏమండి, రానోళ్ళందరికీ వచ్చిందా? ఇప్పుడు చెప్పండి, మీరు కూడా అందరూ చెప్పండి. ఓల్డ్ స్టూడెంట్స్ చెప్పారు, ఇప్పుడు న్యూ స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యి చెప్దాం. దేవుని హస్తం చాలా పెద్దది, దేవుని హస్తం చాలా బలమైంది, దేవుని హస్తం ఉన్నతమైనది, దేవుని హస్తం పరిశుద్ధమైనది. ఈ పక్కలు చెప్పారా? చెప్పలేదేమో అనుకుంటున్నాను నేను. ఈ పక్కకి రాలా, సునీత బ్యాచ్ ఆ వెనకాల నాకు కన్నులు రాలా. చెప్పారా మీరు? మీ ఇద్దరు దేవునికి స్తోత్రం. ఆ వెనకాల వాళ్ళు చెప్పలేదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటే దేవుడి పైనుంచి చూస్తూ, పైనుంచి అంటే ఇక్కడే కదా ఉన్నారు ఆయన, ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చున్నారు, చూస్తూ చక్కగా ఆయన ఆనందిస్తాడు, మనల్ని బట్టి సంతోషిస్తాడు ఆయన. హల్లెలూయా. సరే, మంచిదండి. దేవుని హస్తం ఎలాంటిదో చెప్పుకున్నాం. ఈరోజు ఆయన హస్తం ఏం చేస్తుంది అనేది మనం నేర్చుకుందాం. ఏం చేస్తుందో ఆయన హస్తం తెలుసుకుంటే నీకు గుండె నిండా బోల్డంత నిబ్బరం, ధైర్యం వచ్చేస్తుంది. నేను గ్యారంటీ. దేవునికి స్తోత్రం. నేను గ్యారంటీ ఇస్తున్నానంటే వాక్యాన్ని బట్టి ఇస్తున్నాను. అమ్మగారు గ్యారంటీ ఇచ్చారు, నాకు రాలేదు అనొద్దు. వాక్యాన్ని బట్టి నేను గ్యారంటీ ఇస్తూ ఉన్నాను. దేవుని హస్తము ఎలాంటిదో నీకు తెలుసుకుంటే నీకెంత ధైర్యం వచ్చేస్తుంది, ఎంత నిబ్బరంగా నువ్వు ఉండగలవో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని హస్తం ఏం చేస్తుంది అనేటువంటి అంశంలో కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుదాం. Psalms 18th chapter 118, 15 and 16 verses. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. చాలమ్మా, దేవునికి స్తోత్రం. దేవుడి హస్తం ఏం చేస్తుంది అనే ఒక ప్రశ్న వేసుకొని మనం ఆన్సర్లు రాసుకుంటున్నాం. ఒక్కటే చేయదు దేవుని హస్తం, చాలా చేస్తుంది. అంటే మనం చెప్పుకున్నయే చేస్తుందా అంటే కాదు, ఇంకా చాలా చాలా చేస్తుంది. కానీ కొన్ని నేను మీకు మిమ్మల్ని బలపరచడానికి దేవుని హస్తం ఒకటి ఉంది నాకు అనే భరోసా మీకు కల్పించడానికి నేను ఈ వాక్యానుసారమైనటువంటి రీతిలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా దేవుని హస్తం ఏం చేస్తుంది అని అంటే సాహస కార్యములను చేస్తుంది. చెప్పండి, ఏం చేస్తుంది? సాహస కార్యములను చేయు దేవా మీకు స్తోత్రం అని చెప్పండి. సాహస కార్యములను చేయు దేవా మీకు స్తోత్రం అని చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గత వారం చెప్పాను, పుస్తకంలో ఉండేటువంటి స్తుతులు చాలాసార్లు చెప్పేసి ఉంటారు. ఈ రోజు నుంచి ఏం చేయాలి? ఏ వాక్యం అయితే మనం నేర్చుకుంటున్నామో ఆ వారం అంతా ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి, ఆ మాటలనే పలకాలి. మళ్ళీ వచ్చే వారంలో ఈ మాటలు మర్చిపోమని కాదు, ఈ మాటలని కలపాలి, ఆ మాటలని కలిపి మనము దేవునికి క్రొత్తదనము కలిగి, దేవుడికి వినసొంపైనటువంటి ఆ యొక్క క్రొత్తదనముతో కూడినటువంటి ప్రార్థన చేయాలి. దేవుని స్తుతించడంలో భాగంగా ఈరోజు నుంచి సాహస కార్యములు చేయుదేవా స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. సాహస కార్యాలంటే పరాక్రమమైన కార్యాలు అని అర్థం. ఒకవేళ మాట ఎవరికైనా అర్థం కాకపోతే ఇంకా దాన్ని మరి సింప్లిఫైజ్ చేసి నేను చెప్తా ఉన్నాను. సాహస కార్యాలు అనగా ఏంటంటే పరాక్రమమైనటువంటి కార్యాలు. దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు? పరాక్రమమైనటువంటి కార్యాలు. ఇప్పుడు
ఇక్కడ ఒక చీమ వెళ్తుంది చీమ. ఇందాక ఇక్కడికి వచ్చి నా కాళ్ళని కుట్టింది. అప్పుడు నేను ఏం చేశాను? చీమను చంపడం పెద్ద ఏమైనా గొప్ప? అది సాహస కార్యమా? కాదు కదా. చీమని ఇలాగ నా కాలు వేలుతో అలా పాట పాడుతానే, పెద్దగా కాన్సన్ట్రేషన్ ఏం చేయకుండా అలా పాట పాడుతానే ఒక్క లుక్ అలా వేసి దాన్ని ఇలా అంటే చచ్చి పక్కన పడింది. అది సాహస కార్యమా? కాదు. నార్మల్గా అంటే మనం చేయగలిగేటువంటి కార్యాలు కాదు ఆయన చేసేవి, మనం చేయలేనివి ఉంటాయి. చాలా బలమైనటువంటి, పరాక్రమవంతమైనటువంటి, సాహసవంతమైనటువంటి కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని నువ్వు చేసుకోలేకపోతున్నావు, చాలా బలమైన లేక పరాక్రమమైనటువంటి పనులవి. అంటే అనుకోవచ్చు ఇప్పుడు, అయ్యో నేను బిందె మోసుకోలేకపోతున్నాను, వచ్చి మోయమనండి. అది కాదు. ఆ కోణంలో మనం ఆలోచించొద్దు. ఈ లోక సంబంధమైనటువంటి రీతిలో మనం ఆలోచించకుండా ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన రీతిలో మనం ఆలోచిస్తూ, దేవుడు మన పక్షంగా ఉండి మనకి సాహసవంతమైనటువంటి, పరాక్రమమైనటువంటి కార్యాలు చేస్తాడు అని మనం తలంచుకొని వాటి యందు నమ్మిక ఉంచాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సన్నివేశాన్ని మీకు గనక పరిశుద్ధ గ్రంథం నుంచి జ్ఞాపకం చేస్తే దాని యొక్క వివరణ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి ఒకసారి, 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము తెరవండి. 1 Samuel chapter 7 verse 10 to 13. 10 నుంచి 13 వరకు ఒకసారి చదవమ్మా. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేటగా ఇశ్రాయేలుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టెను. ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలీయులు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక సాహసవంతమైనటువంటి కార్యం చేశాడు. ఎక్కడ ఆ ప్లేస్ మీకు గుర్తుండిపోవాలి. ఎక్కడంటే మిస్పాలో. చెప్పండి ఎక్కడ? మిస్పాలో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుడు ఒక పరాక్రమమైనటువంటి కార్యం, సాహసవంతమైనటువంటి కార్యం చేశాడు. నిజానికి ఫిలిష్తీయులు అంటే బలాఢ్యులు, మనకు తెలుసు కదా. ఫిలిష్తీయులు అనే ఒక సబ్జెక్ట్ రాగానే మనకు ఎవరు గుర్తొస్తారో ఒక ఆయన చెప్పండి. ఎవరైనా? ఎవరు? కాదు, దేవుడు. గొల్యాతు ఎక్కడి నుంచి వచ్చాడు? ఫిలిష్తీయులకి సంబంధించినటువంటి వాడు. మ్యాక్సిమము గొల్యాతు యొక్క పోస్టర్ మనకు తెలుసు, అతని కటౌట్ మనకు తెలుసు. ఎలా ఉంటుంది? బక్కగా, పేలగా, అంటే ఎగిరిపోయేలా ఉంటాడా? ఎలా ఉంటాడు గొల్యాతు? అతని పోస్టర్ మనం ఒకసారి ఊహించుకుంటే బౌన్సర్ మాదిరిగా ఉండొచ్చు. ఈ రోజులను బట్టి చూసుకుని బౌన్సర్ లాగా పెద్ద పెద్ద కంటలు వేసుకొని ఎత్తుగా, దేహదారుఢ్యముతో ఇలాగా. మరి ఆ రోజుల్లో వాళ్ళ కత్తి వాళ్ళే మోసుకోవడం కష్టమైనటువంటి ఆ రోజుల్లో పెద్ద బరువైనటువంటి కత్తి, ఈటె, డాలు ఇవన్నీ కూడా అంత బలాఢ్యుడు గొల్యాతు. కాబట్టి ఫిలిష్తీయులు అందరూ మ్యాక్సిమం అలాగే ఉండేవారు, చాలా బలవంతులు. ఆ రోజుల్లో ఫిలిష్తీయులతో యుద్ధం చేయాలి అంటే ఎంతో భయపడిపోయేవారు. ఎందుకు అనంటే వాళ్ళ దగ్గర అంత బలగం ఉంటుంది, బలం ఉంటుంది, ఆయుధాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాంటి టైంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి పూనుకున్నారు మిస్పాలో. వారు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? దానికంటే ముందు సమూయేలు తన ప్రజలకు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, మీరు మీ పూర్ణ హృదయంతో, 3వ వచనంలో ఉంటుంది, యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను, అష్టోరతు దేవతలను మీ మధ్యలోంచి తీసివేసి పట్టుదల, ఏదల అండి? పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయన సేవించండి. దేవుని ప్రార్థించడంలో, సేవించడంలో కూడా ఏం కావాలి? పట్టుదల కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
తోడుకోళ్ళు ఇద్దరు దెబ్బలాడుకొని, లేకపోతే అత్తకోళ్ళు ఇద్దరు దెబ్బలాడుకొని, లేకపోతే ఇరుగు పొరుగుతో దెబ్బలాడుకొని ఒక రకమైన పట్టుదల ఉంటుంది. నేను మాట్లాడను, నేను ఎందుకు మాట్లాడాలి? ఆ పట్టుదల కాదు, ఆ పట్టుదల కాదు. ఏ పట్టుదల? ఆ పట్టుదల అని కాదు, అక్కడ ఉండాల్సినటువంటి పట్టుదల అక్కడ ఏముండాలి? పట్టు విడుపు ఉండాలి. ఏమి విడుపు ఉండాలి? అత్తాకోడళ్ళ మధ్యన, తోడి కోడళ్ళ మధ్యన, అక్క చెల్లెల మధ్యన, సహజంగానే ఏం జరుగుతాయి? మనస్పర్ధలు వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? పట్టు విడుపు ఉండాలి. అప్పుడు పట్టుదల ఉండకూడదు, విడుపు ఉండాలి. కానీ ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు పట్టుదల కలిగి మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించండి. ఇప్పటి వరకు మీరు అస్తారోతు దేవతలను, వీళ్ళను వాళ్ళలో కలిసిపోయి మీరు కలగాబలగం చేసేసుకున్నారు మీ భక్తిని. దేవునికి స్తోత్రం. ఈ ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? అస్తోరోతు ఆ దేవతలను తీసుకొని వాటిని సేవిస్తూ వచ్చారు. కలగోబలం అయిపోయారు వాళ్ళు, తమ దేవుణ్ణి విసర్జించేశారు. అయితే సమూయేలు చెప్తున్నాడు, మీరు పట్టుదల కలిగి పూర్ణ హృదయంతో యెహోవాని సేవించండి, ఆయన వెంబడించండి అని అన్నప్పుడు 5వ వచనంలో చూడొచ్చు, 6వ వచనంలో చూడొచ్చు, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కృమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. దేవునికి స్తోత్రం. అయింది, చక్కగా వాళ్ళు ఒప్పుకుంటూ ఉన్నారు. మేము ఇక మార్గాన్ని విడిచిపెట్టి ప్రభువునే మేము వెంబడిస్తాం, సేవిస్తామని ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు ఫిలిస్తీయులు యుద్ధ రంగంలోనికి దిగారు. వాళ్ళతో యుద్ధ పోరాటం చేయాలని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అయితే ఇశ్రాయేలీయులు భయపడి అక్కడ వారికి అప్పుడు ప్రవక్తగాను, యాజకుడిగాను, వారిని నడిపించేటువంటి ఒక నాయకుడిగాను ఉన్నటువంటి సమూయేలు దగ్గరకు వచ్చి 8వ వచనంలో అంటారు, మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతుల్లో నుండి మమ్మల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానొద్దని సమూయేలును వద్ద మనవి చేసిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ 2 విషయాలు మీరు గమనించాలి. వారికి రాబోతున్నటువంటి ఆపద విషయమై ముందు వారు ప్రార్థన చేశారు, తర్వాత పాస్టర్ గారిని ప్రార్థన చేయమన్నారు. సమూయేలు కాసేపు పాస్టర్ గారు అనుకుందాం, ప్రవక్త అయినా, యాజకుడైనా, వాళ్ళందరినీ నడిపించేటువంటి ఒక చక్కని న్యాయాధిపతి అయినా. కాబట్టి అతని దగ్గరకు వచ్చి మా కొరకు ప్రార్థన చేయడం మానొద్దు, ప్రార్థన చేయండి అని అంటూనే వాళ్ళు అంతకు ముందేం చేశారు? వాళ్ళు ప్రార్థన చేశారు. అదే నేను చెప్తాను చాలాసార్లు మీకు. చాలామంది దైవ సేవకులకి ప్రార్థన అవసరతలు చెప్పేసి వీళ్ళు మాత్రం హ్యాపీగా రిలాక్స్ అవుతారు. అలా చేయొద్దు. దైవ సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు, అది వారి బాధ్యత, దేవుడు అప్పగించినటువంటి పని అది. కానీ మీరు కూడా మీ సమస్యల విషయమై మీరు కూడా ఏం చేయాలి? ఇంటి దగ్గర ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనలో ఒక మాట చదువుతామండి, ఒక్కసారి ఆ మాట చదవమ్మా. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం ఒకసారి 18th చాప్టర్ 6 నుంచి ఒకసారి చదవమ్మా. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఏం చేశాడంటే ఆలకించి నా ప్రార్థన అంగీకరించి. ఆలకించడం మాత్రమే కాదు, ఆయన ఏం చేశాడు? అంగీకరించి. చదువమ్మా. నా మొర ఆయన సన్నిధిని చేరి, నా మొర ఆయన సన్నిధిలోనికి చేరి ఆయన చెవుల్లో ఏమైందంట? చొచ్చుకొని పోయింది. చూసారా? ప్రార్థన ఇన్ని పనులు చేయాలి. దేవుడు అందరి ప్రార్థనలు వింటాడు, ఇందులో తిరుగులేదు. ఆలకిస్తాడు, అందరి ప్రార్థనలు ఆలకిస్తాడు. కానీ అంగీకరించడం, కొంతమంది ప్రార్థనలు అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. అది ప్రార్థన. ఆయన ఆలకించాలి, అంగీకరించాలి. మనం ఎలా చేయాలి? ఆయన చెవుల్లోనికి చొచ్చుకొని పోయేలాగా, ఇక అసలు గ్యాప్ ఇవ్వకుండా ఆయన చెవుల్లోనికి మన ప్రార్థన విన్నపాలు కృతజ్ఞత పూర్వకంగా ఆయన చెవుల్లో దూర్ చేయాలంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏమైందంట? భూమి కంపించి అదిరిందంట, పర్వతముల పునాదులు వణికాయి. దేవునికి స్తోత్రం. అంటే ఒక మనిషి చేసేటువంటి ప్రార్థన ఇక్కడ ఎంత క్రియ చేసిందో చూడండి. కొంతమంది సేవకులకి చెప్పేసి మీరు ప్రార్థన చేయండి, ఉపవాసాలు ఉండండి. అప్పుడు కూడా నేను గారడీ సీమోను గురించి ఒకసారి మీకు జ్ఞాపం చేశాను. అతడు దుష్టత్వంలో ఉండి పేతురు దగ్గరకు వచ్చి అంటాడు, అయ్యో ఆ దుష్టత్వం నన్ను విడిచిపోయేలాగా ఆ పనులేదో మీరే చేయండి, ఆ ప్రార్థన ఏదో మీరే చేయండి అని అంటాడు అపోస్తల కార్యాల్లో. మీరు చెప్పండి, పాస్టర్ గారులకి చెప్పండి, అమ్మగారులకి చెప్పండి, మీ యొక్క తోటి విశ్వాసులకు ప్రార్థన చేయమని చెప్పండి, తప్పులేదు.
నాకు చెప్పండి, తప్పు లేదు. కానీ దానికంటే ముందు మీరు ప్రార్థన చేయాలి. మీరు చేయకుండా, మీరు ఏడవకుండా నొప్పి ఎవరిది? నీది. బాధ ఎవరిది? నీది. కష్టం ఎవరిది? నీదే. నీకు వచ్చినంత ఏడుపు నాకు వస్తుందా? ఇప్పుడు నీ కడుపులో నొప్పి మెలి తిప్పేస్తుంది. ఆ నొప్పికి నేను వచ్చి పోన్లేమ్మను అలా కూర్చో, నేను ఏడుస్తానులే నీకోసం అని నేను ఏడుస్తానా? నిన్ను కూర్చోబెట్టి కడుపు నొప్పి వస్తుంది నీకు, నువ్వే ఏడవాలి. అలా ఏడవకుండా మీరు ఏడవండి, మీరు ప్రార్థన చేయండి అనకూడదు. మీరు చేస్తూ ప్రార్థన అవసరతలను సేవకులకి, సేవకురాండ్రకు మీరు చెప్పండి. అప్పుడు మీరు కార్యం పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ వీరు చేయాల్సిందే చేసేశారు. మిస్పాలో వాళ్ళు ఏం చేశారంట? నీళ్లు చేది యెహోవా సన్నిధిని క్రమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఉపవాసం ఉండి మరి వారి హృదయాలను క్రమ్మరించి మరి వారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. అప్పుడు తర్వాత సమూయేలు గారి దగ్గరికి వచ్చి, ఇదిగో ఫిలిస్తీన్లు మాతో యుద్ధం చేయడానికి రెడీ అయిపోతున్నారు, ఇదిగో సమూయేలు మా కొరకు మానకుండా నువ్వు ప్రార్థన చేయి అని అడిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు సమూయేలు 9వ వచనం ప్రకారంగా మరి పాలువిడువైనటువంటి ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షముగా యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు చేశారు, పాస్టర్ గారు చేశారు. ఇప్పుడు ఆ ప్రార్థన ఏమైంది? ఆయన వినడం మాత్రమే కాదు, ఆయన యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు. ప్రార్థనని అంగీకరించి ఆయన చెవుల్లోకి చొచ్చుకొని పోయేలాగా చేశారు. కాబట్టి ఆ ప్రార్థన అంగీకరించి ఇప్పుడు ఆయన ప్రతాపం చూపించడానికి బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. ఆయన పరాక్రమం ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన సాహసవంతమైనటువంటి కార్యాలు ఎలా చేయగలడో ఇప్పుడు ఆయన రంగంలోనికి దిగారు. ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దించాలి. ఏం దించాలి? మన ప్రార్థన ఆయన్ని రంగంలోనికి దించాలి. అంతలా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేస్తే ఇక ఆయన నేను కూర్చోలేను, ఇక కూర్చొని వదిలే, ఈ అమ్మాయి ఎందుకు వచ్చిన గొడవ, దిగిపోయి ఏదో ఒకటి చేసేద్దాం అని వచ్చేయాలి. ఆయన అంత పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. అంత మరి భారంగా హృదయాన్ని క్రమ్మరించి ప్రార్థన చేయాలి. దేవుడు మరి సమూయేలు చేసినటువంటి ఆ ప్రార్థన, ఆ బలి ఇవన్నీ కూడా అంగీకరించి ఏం చేశాడంట? 10వ వచనం ప్రకారంగా దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా. ఇదే దేవుని యొక్క సహజవంతమైనటువంటి కార్యం, పరాక్రమమైనటువంటి కార్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్త సృష్టి ఆయన ఆధీనంలో, ఆయన స్వాధీనంలో ఉంది కదా. ఎప్పుడు మెరవమంటే అప్పుడు మెరుస్తుంది, ఎప్పుడు ఉరవమంటే అప్పుడు ఉరుముతుంది, ఎప్పుడు కురవమంటే అప్పుడు కురుస్తుంది, ఎప్పుడు స్తంభించిపోమంటే అప్పుడు స్తంభిస్తుంది. సూర్యుడు ఆగిపోమంటే ఆగిపోవాలి. చంద్రుడు ఇక ప్రకాశించకు, నక్షత్రములారా ఇక ప్రకాశించకంటే అవి ప్రకాశించవు. సముద్రానికి ఆయన కట్టడి చేసి ఉంచాడు, అందుకే అక్కడ వరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. దేవుని యొక్క ఆజ్ఞ, ఆ గట్టు మీద దేవుని యొక్క ప్రామిస్ ఉంది. అలా వచ్చిన వెంటనే ఆ ప్రామిస్ని చూసి మరలా వెనక్కి, అన్ని దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. సూర్య చంద్ర నక్షత్రాదులను కదపాలి అని అంటే అది మనిషి వల్ల అవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పాడు యెహోషువ కాలంలో, ఎక్కడ అది? గిబియోనులో ప్రార్థన చేస్తూ ఉండగా యెహోషువ దేవుడు ఏం చేశాడు? ఆ చంద్రుణ్ణి ఏం చేశాడు? సూర్యుడిని ఏం చేశాడు? ఆపేశాడు. అంతే. ఒక రోజు మొత్తం ఆగిపోయింది. ఇది యెహోషువ చేయగలడా? దేవుడు చేయగలడు. ఎలా జరుగుతుంది? మనం ప్రార్థన చేయడం వలన దేవుడు అక్కడ రంగంలోనికి దిగి ఒక సహజవంతమైనటువంటి అబ్నార్మల్ క్రియ, అది సాధారణంగా జరిగేటువంటి ఆ క్రియ కాదు. సాధారణంగా మరి సూర్యుడు అస్తమించి చంద్రుడు రావాలి, మరలా సూర్యుడు ఉదయాన్నే ఉదయించాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక విధానం. కానీ అది మనుషులెవరు సూర్యుడు ఆగిపో అంటే ఎక్కడ ఆగదు, చంద్రుడు నువ్వు ఆగిపో అంటే ఆగిపోదు. నక్షత్రములారా మీరు ప్రకాశించకండి, మీరు మోగపోండి, మీరు రాలిపోండి అంటే అవ్వదు. అది మనం చేయలేము. ఇవి సాహసవంతమైనటువంటి కార్యాలు, బలమైనటువంటి పరాక్రమమైనటువంటి కార్యాలు. ఇవి ప్రభువు మాత్రమే చేయగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చూడండి ఇక్కడ వారు మరి ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తన పరాక్రమాన్ని, తన సాహసవంతమైనటువంటి కార్యాలని తన ప్రజలకు కనపరచాలని తలచి ఆయన ఏం చేశాడంట, మెండుగా ఫిలిస్తీయుల మీద, శత్రువుల మీద మెండుగా ఆయన ఏం చేశాడంట, ఉరుములు అంటే ఎంతమందికి భయం వేస్తుంది? చాలామందికి, నాకు కూడా. దేవుడు గట్టిగా ఉరిమింది అనుకోండి, అసలు ఎక్కడ బయట ఉండకుండా లోనికి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకొని అలాగ కూర్చుంటాం కదా, అంత భయంకరంగా ఉంటాయి ఉరుములు. కానీ మన దగ్గర ఒక్క ఉరుము, 2 ఉరుములు, మా అయితే 10 ఉరుములు అలా ఉరిమి వెళ్ళిపోతాయి. ఇక్కడ మెండుగా అంటే ఒకేసారి ఆపు లేకుండా ఉరుముల మీద ఉరుములు. చూడండి, శబ్దాలకి వాళ్ళకి ఏమైపోయింది, మెంటలు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. నేను అలాగే అనుకుంటున్నాను. అంత పెద్ద శబ్దానికి వాళ్ళ యొక్క మతి భ్రమించింది, మతి చెల్లించింది. ఏం చేయాలో తెలియక వాళ్ళు ఏమైపోయారంట, తారుమారైపోయారు. కత్తి వాళ్ళ దేవుడు అక్కడ ఇంకేదో ఆయుధాన్ని వాడాలా. అవన్నీ ఈ సృష్టి యావత్తు ఆయన యొక్క ఆయుధాలే, ఆయన సాధనాలే. ఎప్పుడెప్పుడు దేన్ని సాధనంగా చేసుకుంటాడో ఆయన ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి వర్షాన్ని ఆయన సాధనంగా చేసుకున్నాడు. ఎప్పుడు, ఏ కాలంలో? నోవా కాలంలో. ఆయన సాధనంగా, మరి వర్షము ఆయన సాధనంగా మారిపోయి దేవుని మాట విని 40 రోజుల పాటు ప్రచండమైనటువంటి వర్షం కురిసి మొత్తం విశ్వానంతటిని కూడా నాశనం చేసి పడేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, ఇదిగో ఉరుములారా మీరు ఉరవండి, నేను స్టాప్ అనే వరకు. ఎప్పుడు? నేను స్టాప్ అనే వరకు మీరు ఉరుముతానే ఉండండి అంటే ఇక ఉరుములు రెచ్చిపోయి ఏం చేసాయంటే ఉరుముతానే ఉన్నాయి. ఆయన స్టాప్ అనట్లా. దేవునికి స్తోత్రం. అసలు ఒక్కసారి అలా దేవుడు స్టాప్ అనకుండా అలాంటి ఉరుములు వస్తే మన పరిస్థితి ఏంటి? మన ఫ్రిడ్జ్లు ఎగిరిపోతాయి, మన టీవీలు ఎగిరిపోతాయి, మన యొక్క వాషింగ్ మిషన్లు ఎగిరిపోతాం. అంటే పైకి ఎగిరిపోతాం కదా, కాలిపోతాయి, పనిచేయవు. దేవునికి స్తోత్రం. అందుకే తెలివైనటువంటి జ్ఞానం కలిగినటువంటి స్త్రీలు ఏం చేస్తారంటే, ముందుగా ఏం చేస్తారు, ఉరుములు స్టార్ట్ అవుతున్నాయని చూడు, ఫ్రిడ్జ్ వైర్ తీసేసి టీవీ వైర్ చెయ్యండి అమ్మా, అది మంచి పని. దేవునికి స్తోత్రం. తప్పు కాదు, అది మంచిది. ఎంతో డబ్బులు పెట్టి కొనుక్కున్నారు, ఏం చేస్తుందిలే, ఆ ఉరుము నన్ను ఏం చేస్తుందని ధైర్యంగా ఉన్నావా, టాప్ అని పేలిపోతుంది. మళ్ళీ 10,000 20,000 నీకు. అదే కాదు, వర్షం సూచనలు లేక ఎక్కువగా మోతాదులో ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు వెంటనే ప్లగ్ అవుట్ చేయాలి, దాన్ని డిస్కనెక్ట్ చేయాలి ఆ స్విచ్ బోర్డ్ నుంచి వాటిని. దేవునికి స్తోత్రం. ఉరుములు కూడా ప్రమాదమే. అవి దేవుని యొక్క మరి సాధనాలు. మెండుగా ఉరిమాయంట. ఆ ఉరుములకి, ఆ శబ్ద కాలుష్యానికి, ఆ యొక్క మరి ఆ శబ్దము ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క నాయిస్కి మనుషులందరికీ ఏమొచ్చేసిందంట, కొంచెం మతి భ్రమించి, మతి చెల్లించి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి తారుమారైపోయారంట. అక్కడే నేను అనుకుంటున్నాను, ఎవరు నువ్వెవరు అనుకుంటున్నారేమో. ఎవరెవరు వాళ్ళు గుర్తు రావట్లా, తారుమారైపోయారు. వీళ్ళు మావాడే అని వాళ్ళకి అర్థం కావట్లా, వీళ్ళు మావాళ్లే అనేటువంటి అర్థం కాక అన్నీ మర్చిపోయి ఆ ఉరుముల్లో వాళ్ళు తారుమారైపోతే, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట, వారిని మరి బెత్కారు వరకు వారిని తరిమి హతం చేశారు. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు భయపడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు, పిరికివారుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఏం చేశారు, దేవుని యొక్క ఆ యొక్క మరి హస్తము చేసేటువంటి ఆ పరాక్రమ కార్యాలను చూసి వారు రెచ్చిపోయి వారికంటే మరి ఎన్నో రెట్లు బలవంతులైనటువంటి ఫిలిస్తీయులను తరిమి పరిగెట్టించి, మన భాషలో చెప్పాలంటే తరిమి అంటే అర్థం కాదు, పరిగెట్టించి మరి చంపేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బలహీనరాలు అనుకుంటున్నావేమో, నేను పీలగా ఉన్నాను, నా దగ్గర ఏమీ లేదు, నేను ఎలాగా పరిగెట్టించగలను అని అనుకుంటున్నావేమో. ఇదిగో దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే, ఇదిగో నీ యొక్క శత్రువును అంటే అపవాదిని నువ్వు ఎదిరించగలవు, వాడిని హతమార్చగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఆ కార్యం జరిగిన తర్వాత సమూయేలు ఆ మహా మంచి కార్యం జరిగిందని ఎవరికాళ్ళు సర్దుకోలా. ఏం చేశాడు సమూయేలు నాయకత్వంలో ఆయన అక్కడ యుద్ధం చేసి విజయం వచ్చినటువంటి ఆ చోట మరి యెహోవా మాకు సహాయం చేశానని చెప్పి ఒక రాయిని నిలబెట్టి గుర్తుగా ఉండడానికి అక్కడ ఒక రాతిని నిలబెట్టి దానికి ఎబినేజరు అని పేరు పెట్టాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఈ మిస్పాలో, ఈ ప్రదేశంలో మా దేవుడు మా యెడల సాహసవంతమైన పరాక్రమమైనటువంటి కార్యాలు చేశాడు అని గుర్తుగా, ఎప్పటికీ గుర్తుగా ఉండిపోయేలాగా మరి ఒక రాతిని నిలబెట్టి ఎబినేజరు, హిబ్రూ భాషలో ఎబినేజరు, తెలుగులోనికి దాన్ని మనం తర్జుమా చేసుకుంటే దేవుడే సహాయకుడు లేక దేవ సహాయం అని అర్థం వస్తుంది. ఆయనే సహాయకుడు, ఆయనే మాకు సహాయం చేశాడు. లేకపోతే ఫిలిస్తీన్లతో మేము నెగ్గడం ఏంటి, ఫిలిస్తీన్లతో మేము విజయం సాధించడం ఏంటి, ఇక మా దేవుడే మాకు సహాయం చేశాడు అని చెప్పి గుర్తుగా అక్కడ ఎబినేజరు అని పేరు పెట్టి ఆ రాయిని స్థాపించడం జరిగింది. ఆ ఆఖరి వచనం 13వ వచనం చూస్తే ఆఖరి లైన్లో సమూయేలు ఉండినటువంటి ఇలాగన ఫిలిస్తీన్లు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీన్లకు, యెహోవా హస్తం ఎలా ఉందంట, శత్రువులకి ఎప్పుడు విరోధంగా ఉంటుంది. 5వ అధ్యాయంలో ఒక్క మాట, ఆ పక్క పేజీలోని 5:6లో యెహోవా హస్తము హష్టోదు వారి మీద ఎలా ఉందంట, భారంగా ఉంది. ఇక్కడ ఫిలిస్తీన్లు కూడా విరోధంగా ఉంది, అక్కడ అస్తోదు వారికి భారంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఎప్పటి వరకు ఇలా ఉంది, సమూయేలు ఉండినటువంటి దినములన్నిటను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు యొక్క నాయకత్వములో, దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి సమూయేలు యొక్క నాయకత్వంలో ఆయన ఉన్నంత వరకు కూడా ఇక యెహోవా హస్తము ఫిలిస్తీన్లకు విరోధంగా ఉంది. మరి తన ప్రజలైనటువంటి వారికి సాహస కార్యములు చేసేదిగా ప్రత్యక్షపరచబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని హస్తము నీ విషయంలో ఏం చేస్తుంది అనేటువంటి ఒక ప్రశ్న నీకు వేసుకుంటే ఇలా చెప్పుకో, నా దేవుని యొక్క హస్తము, నా దేవుని యొక్క దక్షిణాస్తము, కుడి హస్తము నాకు సాహసవంతమైన పరాక్రమమైనటువంటి కార్యములను చేస్తుంది. అది నా శత్రువులకు విరోధంగా ఉంటుంది, నా శత్రువులకు భారంగా ఉంటుంది, నాకైతే పరాక్రమ కార్యాలు చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నుంచి దేవా నీ హస్తము ద్వారా పరాక్రమ కార్యాలు నాకు చెయ్యండి అని అడగడం మనం ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం స్పీడ్గా వెళ్తా ఉన్నాను. మొదటిగా చెప్పాను, దేవుని హస్తం ఏం చేస్తుందండి, సాహస కార్యాలు చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో అన్నీ అడుగుతాను, మళ్ళీ ఏమో వచ్చే వారం కూడా అడుగుతానేమో, నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా చూద్దాం, చూడండి. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయం 8వ వచనం. 63వ అధ్యాయం 8వ వచనం. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని హస్తం ఏం చేస్తుంది అనేటువంటి ఆ టాపిక్లో రెండవది, దేవుని హస్తం ఏం చేస్తుందంట, మనల్ని ఆదుకుంటుంది. చెప్పండి, ఏం చేస్తుంది చెప్పండి. దేవుని హస్తం ఏం చేస్తుంది? ఎవరు ఆదుకుంటారు నిన్ను? ఎవరు ఆదుకుంటారు? అన్డౌటెడ్గా గాలి బాగా పీల్చుకొని నిబ్బరంతో చెప్పండి, నా దేవుడు నన్ను ఆదుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడైనా చూసారా, బాగా గట్టిగా వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, ఓళ్ళలోనికి వరదలో నీరు వచ్చేసినప్పుడు ఈ తుఫాను బిల్డింగ్లని ప్రభుత్వం కొన్ని బిల్డింగ్స్ కడతారు అక్కడక్కడ చాలా ఎత్తుగా. చాలామంది నిరాశ్రయులు, మరి వరద బారిన పడి ఇక ఏ దిక్కు లేదు అనుకున్నటువంటి వారందరూ కూడా ఆ బిల్డింగ్లోనికి మరి తరలించబడతారు, అక్కడ షిఫ్ట్ చేయబడతారు, అక్కడ ఉంటారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఏం చేస్తూ ఉంటారు, ఎప్పుడు విమానం వస్తుందో, ఎప్పుడు పడవ వస్తుందో, అంతేనా? ఎందుకు? ఎప్పుడు విమానం వస్తుందో, ఆ విమానం మీద నుంచి ఎప్పుడు పులిహార పొట్లాలు పడతాయో, ఎప్పుడు ఉప్మా ప్యాకెట్లు పడతాయి, ఎప్పుడు బన్న ప్యాకెట్లు పడతాయి, ఎప్పుడు మంచినీళ్ళు పడతాయి, ఎప్పుడు డ్రింకులు పడతాయో అని ఇంకా పైనుంచి ఎవరొచ్చి ఆదుకుంటారో అని, ఎప్పుడు వాటర్ రాకపోతుందా, పడవ రాకపోతుందా, నావ రాకపోతుందా, హెలికాప్టర్ రాకపోతుందా అని చూస్తూ ఉంటారు. అలా చూడొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఖచ్చితంగా చెప్పగలను, మనుషులు నిన్ను ఆదుకుంటారో ఆదుకోరో నాకు తెలియదు. ఎందుకంటే మనిషి మరి నిమిషానికి ఒకలాగా మారిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషి ఇప్పుడు ఉన్నట్టు రేపు ఉండడు, రేపు ఉన్నట్టు ఎల్లుండి అంతకంటే ఉండడు, ఎల్లుండు
అవతల అంతకంటే ఉండడు. మారిపోతూ ఉంటాడు మనిషి. ఆలోచనలు, ఉద్దేశాలు, తలంపులు మారిపోతూ ఉంటాయి. ఈరోజు మాట్లాడినటువంటి మాట రేపొద్దునకి తీర్చలేకపోవచ్చు. మాట తప్పేవాడు మనిషి. అందుకే మనం మనుషులం. కానీ భగవంతుడు మాట మారుస్తాడు. ఆయన మత్తయి సువార్త 25:35 మనం చదువుకుంటాం కదా, భూమి ఆకాశములు గతించిన ఆయన మాట ఎన్నటికీ మారదు. మారని దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు ఎవరొచ్చి సహాయం చేస్తారో, ఎవరొచ్చి ఆదుకుంటారో, కష్టాల్లో ఉన్నాను, నష్టాల్లో ఉన్నాను, అప్పుల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, కన్నీటిలో ఉన్నాను, ఎవరొచ్చి నన్ను ఆదుకుంటారో అని చూడొద్దు. ఎవరు ఆదుకున్నా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్ణంగా ఆదుకోరు నిన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడొద్దు. ఈరోజు ప్రభువు నీకు బయలుపరుస్తూ ఉన్నాడు ఈ సత్యాన్ని. ఇదిగో ఏంటో తెలుసా, నా హస్తము, నా కుడి హస్తము, నా దక్షిణ హస్తము నిన్నేం చేస్తుంది? ఆదుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా హస్తము నిన్ను ఆదుకుంటుంది. ఆమేన్ గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ధైర్యం తెచ్చుకోండి. ఆదుకునేటువంటి దేవుని యొక్క కుడి చేతిని బట్టి, ఆదరించేటువంటి దేవుని యొక్క కుడి చేతిని బట్టి ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా ఉండండి. దేవునికి స్తోత్రం. కృంగిన స్థితి నుంచి, నిరాశ స్థితి నుంచి, ఇదిగో దిగజారిపోయినటువంటి ఆ స్థితి నుంచి, ఆ బలహీనమైన స్థితి నుంచి, ఆ పరిస్థితి నుండి బయటకు వచ్చి, ఇదిగో నా దేవుని యొక్క కుడి చేయి నన్ను ఆదుకుంటుంది అనే నిబ్బరము, ధైర్యము నీలోనికి రానివ్వు యేసు నామములో. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఎవరు పట్టుకుంటే, ఎవరు ఆదరిస్తే ఏంటి, ఆదరించకపోతే ఏంటి? కొంతమంది ఇంకెంతసేపు వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదమ్మా, వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదమ్మా, అత్తగారు చూడట్లేదమ్మా, ఆయన చూడట్లేదమ్మా, కోడలు చూడట్లేదమ్మా. చూడరు. ఎందుకు చూడాలి? చూడరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కడో విన్నాను ఈ మాట, మీకు కూడా చెప్పాను. పిల్లల్ని కని మీ వంశాన్ని నిలబెట్టుకోవడానికి పిల్లల్ని కన్నారు. కానీ చక్కగా వాళ్ళని పెంచి, పోషించి, పెద్దవారిని చేసి, పెళ్ళిళ్ళు చేసి, అంతే నీ బాధ్యత. వాళ్ళు తిరిగి మళ్ళీ నేను చూడాలని ఇలా కళ్ళు పెద్దవి చేసుకుని చూడొద్దు. దేవునికి స్తోత్రం. చూస్తారా, చూడకపోతారా అనేది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ చూడాలి అనే ఆశ మాత్రం మనం ఎప్పటికీ పెట్టుకోకూడదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎవరు ఆదుకోవట్లేదు నన్ను, ఎవరు నాకు సహాయం చేయట్లేదు నన్ను అనో నెత్తి నోరు కొట్టుకోవద్దు. ఈరోజు ఎవరు ఆదరిస్తే ఏంటి, ఎవరు ఆదరించకపోతే ఏంటి? దేవుడు, భగవంతుడు, ఇదిగో తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ఆత్మ సాక్షిగా, పరిశుద్ధాత్మక సాక్షిగా చెప్తా ఉన్నారు, ఇదిగో నా కుడి హస్తము నిన్ను ఎల్లవేళలా ఆదుకుంటుంది. ఆమేన్, హల్లెలూయా. 2 వారాల క్రితం అనుకుంటా మనము ఆదివారం రోజున కుష్టి వ్యాధిగ్రస్తుల గురించి అయ్యగారు ఇక్కడ చెప్తూ ఉంటే నేను అక్కడ లైవ్లో విన్నాను. దేవునికి స్తోత్రం. కుష్టి వ్యాధిగ్రస్తుడు, మరి ఆదరణ ఉంటుందా కుష్టి వ్యాధిగ్రస్తులకి? అలా రోడ్డంట కుష్టి వ్యాధిగ్రస్తుడు, కుష్టిలో కూడా కొన్ని రకాల కుష్టిలు చెప్పాను మీకు, గుర్తుందో లేదో. మచ్చ కుష్టి, తెల్ల కుష్టి, బొల్లి కుష్టి, కురుపుల కుష్టి, కొరుకుడు కుష్టి. ఈ కొరుకుడు కుష్టు, కురుపుల కుష్టు, ఈ మచ్చల కుష్టి అది పక్కన పెట్టేయండి. ఈ కొరుకుడు కుష్టి, కురుపుల కుష్టి ఉన్నటువంటి వారు అలా వెళ్తూ ఉన్నారు. వాళ్ళంతా కురుపులు పట్టేసి పురుగులు రాలుతూ ఉన్నాయి, కొంతమందికి రాలుతూ ఉంటాయి. అది సగం సగం వేళ్ళన్నీ తినేసి ఉన్నాయి. అటువంటి వాళ్ళని అలా రోడ్డు అంటే వెళ్తూ ఉంటే రండి 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 అని ఇంట్లోకి తీసుకొచ్చి చక్కగా టేబుల్ మీద కూర్చోబెట్టి మంచిగా భోజనం వడ్డించి పెడతావా? పెట్టలేం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు ఆదరిస్తాడు, దేవుడు ఆదుకుంటాడు. హల్లెలూయా. ఆ వ్యక్తిని అలాగే మరి ఊరు వెలుపల పెట్టేశారు ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడిని. అంటాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అని అడుగుతాడు వచ్చి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా అని అడిగినప్పుడు ఆయన ఏమంటాడు? నాకు ఇష్టమే అని దూరం నుండే బి హీల్డ్ అల్లా, అంటే స్వస్థత పొందుకో అల్లా. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు దూరం నుంచే అసలు ఇంటికి వెళ్ళకుండానే వెళ్ళిపో, నీ కుమార్తె బ్రతికిపోయింది, నీ దాసుడు స్వస్థత వచ్చేసింది, వెళ్ళిపో అని చెప్పిన సందర్భం. దూరం నుంచి ఒక మాట మాత్రం సెలవిచ్చి మరి బ్రతికించి స్వస్థపరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఏ దయ్యమా వెళ్ళిపో అని డైరెక్ట్గా ఉన్నా సరే ముట్టుకోకుండా కూడా స్వస్థత ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి బైబిల్లో. కానీ ఇక్కడ ఎవరిని ముట్టుకోకుండా, ఎవరిని మరి ఎవరు
కూడా ముట్టుకోలేని, తాకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ కుష్టి వ్యాధిగ్రస్తుని నాయనా నాకు ఇష్టమే అని అతన్ని ముట్టుకొని ఏం చేశాడండి? దేవునికి స్తోత్రం. అలా ఎవరు ఆదరిస్తారు? ఎవరు ఆదుకుంటారు? హల్లెలూయా. మనకు అన్నీ బాగున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, మనం అన్నీ కలిగి ఉన్నప్పుడు ఆదరించడం వేరు. అప్పుడు అందరు బంధువులే, మనకు అందరు స్నేహితులు, అప్పుడు అందరు మన చుట్టూరే ఉంటారు. కానీ అది కాదు. ఏమీ లేనప్పుడు కూడా ఎదుగో నీ దేవుడు నిన్ను ఆదుకుంటాడు. కష్టంలో ఉన్నావా, నష్టంలో ఉన్నావా, దాంట్లో నుంచి మరి ఎలా బయటపడాలో, ఆ కోర్టు కేసుల నుంచి, ఆ యొక్క మరి ఆ సమస్యల వలయము నుంచి ఎలా బయటపడాలో నీకు అర్థం కావట్లేదా? ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఆదుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట చెప్పాను, దేవుని హస్తం ఏం చేస్తుందండి? మనల్ని ఆదుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, అది మైండ్లో రిజిస్టర్ అయిపోవాలి. ఇంకెంతసేపు నన్ను ఎవరు ఆదుకోవట్లేదు అనే మాట నీ నోట్లో రాకూడదు. ఎవరు ఆదుకోరు, నన్ను ఎవరు ఆదుకోవట్లేదు అనే మాట ఒక క్రైస్తవురాలుగా, ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా మాట నువ్వు అనవద్దు. నా దేవుడు నన్ను ఆదుకుంటాడు, అంతే. హల్లెలూయా. ఎలా ఆదుకుంటాడో అనేది ఆయన ఇష్టం. దేవునికి స్తోత్రం. ఆయన ప్లాన్స్ ఆయనకు ఉన్నాయి. మళ్ళీ ఆ ప్లాన్స్ నేను రివీల్ చేయను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా పట్ల ఆయన ప్రణాళిక వేరు, నీ పట్ల ఆయన ప్రణాళికలు వేరు. నిన్ను ఏ విధంగా సమీపించి ఎలా నిన్ను ఆదుకోవాలనేది ఆయన చక్కగా అప్పటికప్పుడు ప్లాన్ వేసుకుని నిన్ను ఆదుకుంటాడు. ఆ గుంటలో నుంచి లేపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇది గుర్తుపెట్టుకో, నిరాశపడి నిస్పృహలోనికి వెళ్ళిపోయి, దిగులు పడిపోయి, కంగారు పడిపోయి, అందరినీ కంగారు పెట్టేయకుండా, ఇదిగో నా దేవుడు నన్ను ఆదుకుంటాడు, అందుకు ఆయన సమర్థుడు అనే మాటను మాత్రం నువ్వు మనసులో బలంగా ముద్రించుకో. ఆమేన్. మూడవదిగా నేను చెప్తున్నాను చూడండి, 139వ అధ్యాయము, కీర్తనలు 10వ వచనం. 139 చాప్టర్ వర్స్ 10. అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అయిపోయిందమ్మా? 139 కదా, సారీ. నేను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనను. మూడవదిగా, దేవుని యొక్క దక్షిణ హస్తము లేక కుడి చేయి ఏం చేస్తుంది అంటే, ఏం చేస్తుంది చెప్పండి? పట్టుకుంటుంది. ఏం చేస్తుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమి చెప్పి పాడను నీ కృపలను, పనా వల్ల కాదయా. ఎందుకో వెనకాల ఉన్న వాళ్ళు అంత క్లియర్గా వినట్లా. రామ ఒకసారి ఒక పాట పాడతాను. ఏమి చెప్పి పాడను నీ కృపలను, వివరింపనా వల్ల కాదయా. చప్పట్లు కొట్టండి. ఏమి చెప్పి పాడను నీ కృపలను, వివరింపనా వల్ల కాదయా. అది నీ కృపయే, అది నీ కృపయే నా జీవితం. అది నీ కృపయే, అది నీ కృపయే నా జీవిత పాటయనే. గట్టిగా, ఏమి చెప్పి పాడను నీ కృపలను, స్తోత్రమయ్యా. వివరింప కాదయ్యా, ఏమి చెప్పి పాడను నీ, వివరింపనా వల్ల. కృంగిన వారిని తన దరికి చేర్చును, కృంగిన వారిని తన దరికి చేర్చును, నమ్మిన వారిని గొప్పగా హెచ్చించును, నమ్మిన వారిని గొప్పగా హెచ్చించును. అది నీ కృపయే, అది నీ కృపయే నా ఊహకు మించి నాకు చేసెనే. అది నీ కృపయే, అది నీ కృపయే నా జీవిత పాటయనే. ఏమి చెప్పి పాడను నీ కృపలను, అర్థవంతముగా వివరింపనా వల్ల. అవును తండ్రి,
ఏమి చెప్పి పాడను, కృంగిన వారిని చేపట్టి నడుపున్, కృంగిన వారిని చేపట్టి నడుపున్, కూలిన వారిని భుజములపై మోయున్, కూలిన వారిని భుజములపై మోయున్. అది నీ కృపయే, అది నీ కృపయే, నా ఊహకు మించి. పాడదాం ఆయన కృపణ గురించి. అది నీ కృపయే, అది నీ కృపయే, నా జీవిత పాట ఆయనే. ఏమి చెప్పి పాడను నీ. అవునయ్యా కాదయ్యా, ఏమి చెప్పి పాడను నీ కృపలను. చెబుదామందరం. జీవము కన్నా గొప్పదే, ఈవులలో శ్రేష్టమైనదే, నాకది దొరికెను ఉచితమే, దేవుని కృపయే. జీవము కన్నా గొప్పదే, ఈవులలో శ్రేష్టమైనదే, మనకది దొరికెను ఉచితమే, దేవుని కృపయే. అది నీ కృపయే, అది నీవే, నా యేసు నాకై కృపగా వచ్చెనే. అది నీ కృపయే, అది నీవే, మన యేసు మనకై కృపగా వచ్చెనే. ఏమి చెప్పి పాడను. అందరం గట్టిగా వివరించలేమైన కృపను. దేవుని కృప కొరకు పాడు. వివరింపనా వల్ల కాదయ్యా, అది నీ కృపయే. గట్టిగా. నా ఊహకు మించి నాకు చేసెనే, అది నీ కృపయే, అది నీ కృపయే, నా జీవిత పాట ఆయనే. హల్లెలూయా. కృపనిచ్చిన దేవునికి స్తోత్రం, సర్వకృపానిధియగు దేవునికి స్తోత్రం. మూడవదిగా దేవుని హస్తం ఏం చేస్తుందంట, మనల్ని పట్టుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. పట్టుకోవడం అంటే ఏంటి? పట్టుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు నేను ఇలా మెట్లు దిగుతున్నాను అనుకుందాం. మెట్లు దిగుతూ ఉంటే సడన్గా కాలు స్లిప్ అయి పడిపోబోయాను. మీరేం చేస్తారు? పడిపోండి, బాగా పడిపోయింది అని అనుకుంటారా? ఏమంటారు? గబాల్ని ఎవరికి లేసి వచ్చి నన్ను పట్టుకుంటారు. చెప్పాలి ఎందుకు గట్టిగా. ఆ ఏరియా వాళ్ళందరూ ఒకసారి చేయి పైకైతే హల్లెలూయా చెప్పండి. పల్లవి నుంచి వెనకాలకి చేతుల పైకైతే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అలా నేను ఇలా స్లిప్ అయిపోతున్నాను, పడిపోవడానికి రెడీగా ఉన్నాను. వెంటనే ఏం చేస్తారు? పట్టుకుంటారు. అది మన దేవుడు ఏం చేస్తాడు? పడిపోనివ్వడు నిన్ను. ఏం చేస్తాడు? హల్లెలూయా, హల్లెలూయా. పడిపోనివ్వడు. మళ్ళీ యేసు రావద్దులేమా, ఒక పల్లవి పాడుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా కాలు జారెనని నేననుకొనగా, నన్ను బలపరచినది కృపయేసయ్యా. నా కాలు జారెనని నేననుకొనగా, నన్ను బలపరచినది కృపయేసయ్యా. బలమైనది, శక్తిగలది, బలమైనది, శక్తిగలది నీ కృపా యేసు. హల్లెలూయా. మన కాలు జారింది అని అనుకునే లోపు ఆయన ఏం చేస్తాడు? వచ్చి పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను కింద పడనివ్వడు నీ దేవుడు. హల్లెలూయా. ఎల్లవేళలా కూడా నీ చేయిని పట్టుకొని నిన్ను నడిపించేవాడు నీ దేవుడు. అంతటి సమర్థుడు, బలవంతుడు, శక్తిమంతుడు, అంత పెద్ద చేయిని కలిగినటువంటి వాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పోనీ అనితాన్ని పట్టుకునేటువంటి ప్రాసెస్లో జ్యోతిని వదిలేస్తాడా? జ్యోతిని పట్టుకునేటువంటి ప్రాసెస్లో రోదేని వదిలేస్తాడు? వదలడు.
అందరిని ఒకేసారి పట్టుకుంటాడు ఎట్ ఎ టైం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అనుకుంటాం అనితనే గట్టిగా పట్టుకున్నాడు, నన్ను వదిలేశాడు, అందుకే నాకేం జరగట్లేదు, నాకేం మేలు జరగట్లేదు అనుకుంటాం. ఎప్పుడు అలా అనుకోవద్దు. డోంట్ మిస్అండర్స్టాండ్ గాడ్. దేవుణ్ణి నువ్వు మరి అపార్థం చేసుకోవద్దు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అర్థం కాడు, నీ జీవితం అంతా ప్రయత్నం చేసినా ఆయనకు ఉన్నటువంటి జ్ఞానము మనకి లేదు కాబట్టి మనకు అర్థం కాకపోవచ్చు, కానీ అపార్థం మాత్రం చేసుకోవద్దు దేవుణ్ణి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఒక చోట ఇలా ఉంటుంది, ఏంటో తెలుసా? 37th చాప్టర్ 37:24 అదే కీర్తనలో చాలా చక్కని మాట ఉంటుంది అక్కడ. 37:24 యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు కనుక, యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో మన పేర్లు నమోదు చేయించుకునేటువంటి ఘనత మనకి లేదు, కానీ ఒక్కసారి అంటే జీవగ్రంథంలో మన పేర్లు ఎక్కింప చేసుకునేంత ఘనత మరి ఆ హక్కు మనం పొందుకున్నారా? హల్లెలూయా. మన పేర్లు ఎక్కడ ఉంటాయి? జీవగ్రంథంలో ఉంటాయి, కానీ ఈ గ్రంథంలో లేవు. కానీ ఒక్కసారి పెట్టుకుందాం ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఎంత అదృష్టమో అప్పుడప్పుడు మన పేర్లు ఇందులో పెట్టుకోవడం అనేది, ఎంత అదృష్టమో. పెట్టుకుందాం. ఎక్కడ తెలుసా? అతని అనే దగ్గర నీ పేరు పెట్టుకో. యెహోవా, అతని అనే దగ్గర నీ పేరేంటో నీకు తెలుసు కదా, నీ పేరు పెట్టుకో అక్కడ. యెహోవా అనీత చేయి పట్టుకున్నాడు గనుక అతడు లేక ఆమె అనీత నేలను పడినను లేవలేక ఉండదు. దేవునికి స్తోత్రం. ఈ అతడు అతని అక్కడ దావీదు గారు రాసుకున్నారు, దావీదు కోసం రాసుకున్నారు. ఇక్కడ మన విశ్వాస పరిమాణాన్ని బట్టి మనం చెప్పుకుందాం. యెహోవా అనీత అని పిలువబడుతున్నటువంటి నా చేయి పట్టుకున్నాడు, ఇది కన్ఫామ్. పట్టుకున్నాడు గనుక ఒకవేళ నేను తల జాడించి కళ్ళు నెత్తి మీదకి ఎక్కి కళ్ళు ఒక్కొక్కసారి నెత్తి మీదకి ఎక్కుతాయి, చూసుకుంటూ ఉండండి. మధ్యలో కళ్ళు ఇక్కడే ఉన్నాయా, ఇక్కడ ఉన్నాయా. ఇక్కడికి వస్తే మాత్రం చాలా ప్రమాదం, కాబట్టి ఇక్కడే ఉండేలా చూసుకోండి. కొంతమందికి ఇక్కడికి ఎక్కిపోతాయి కళ్ళు, దానికి కారణాలు బోల్డెన్ను చాలా ఉంటాయి. ఇక్కడికి కళ్ళు ఎక్కడానికి చాలా కారణాలు ఉంటాయి, ఇక్కడికి మాత్రం ఎక్కనివ్వద్దు. కాబట్టి ఇదిగో కళ్ళు మూసుకుపోయి కళ్ళు నెత్తి మీదకి ఎక్కి కళ్ళు క్రొవ్వి పెక్కి హృదయము క్రొవ్వి పట్టి శరీరము క్రొవ్వి పట్టి నేనేం చేస్తున్నాను? పడిపోయాను. హల్లెలూయా. పడిపోవడానికి కూడా దేవుని మీద బ్లేమ్ చేస్తారు కొంతమంది. ఆయన పట్టుకోలేదు, నేను అందుకే పడిపోయానంట. దేవునికి స్తోత్రం. ఆయన పట్టుకునే ఉన్నాడు, నువ్వే వదిలించుకొని ఏం చేసావు? కళ్ళు నెత్తి మీదకి వచ్చేసి ఆయన విదిలించుకొని పడిపోయావు. సరే, పడిపోయిందిలే, కర్మ, ఇంకా అనుభవించు అంటాడు దేవుడు. ఎందుకు? వీఆర్ ఇన్ ద గ్రేస్ పీరియడ్. ఎందుకు? మనం ఇంకనూ కృపాకాలంలో ఉన్నాం. హల్లెలూయా. ఇంకనూ మనం ఏ కాలంలో ఉన్నాం? కృపాకాలంలోనే ఉన్నాం. కాబట్టి పడిపోయిందిలే, ఎన్నిసార్లు లేపనో, ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా అలాగే పడిపోతూ ఉంటుంది. పడిపోయి నీ కర్మ అనుభవించు అని వదలడు ఆయన. ఏం చేస్తాడు? పడిపోయినను ఏం చేస్తాడు? లేవలేక ఉండడు. అంటే దేవుడు లేపుతాడు. హల్లెలూయా. ఎప్పుడు ఈ ఎగ్జాంపుల్ మీకు చాలాసార్లు జ్ఞాపం చేశాను, మీకు తెలిసినటువంటి ఎగ్జాంపులే. యేసుప్రభుని చూసి నీటి మీద నడిచినటువంటి పేతురు మునిగిపోయాడు, పడిపోయినప్పుడు ప్రభువా అని ఒక్క కేకకు ఆయన స్పందించి వెంటనే చేయి పట్టుకుని పైకి లేపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు గారు అంటే చాలా ఇష్టం అండి, అందుకే లేపుకున్నాడండి. నన్ను ఎక్కడ లేపుతాడండి అని అనుకోవద్దు. పేతురు గారు అంటే ఎంత ఇష్టమో నువ్వు నేను అంటే కూడా అంతే ఇష్టం ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు 3 పిల్లలు ఉన్నారు. ఒక పిల్ల అచ్చుగుద్దినట్టు నీ ప్రింటు అనుకుందాం, అంటే నీ పోలికలే, అచ్చో నీ పోలికలే, హైటు వెయిటు కలరు మాటలు అన్నీ నీ హైటే. ఇప్పుడు నాకు 2 కళ్ళండి అంటారు కదా, దేవునికి స్తోత్రం. ఇద్దరైతే 3 అయితే మరి 3 పరిస్థితి ఏంటో, ఇంకో కన్ను ఉందిలే అంటే మొత్తం అందరూ అంతే. సరే, అవన్నీ ఆ డైలాగ్స్ అన్నీ మనకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ ప్రింట్ మీద ఎక్కడో ఒక ఈ చీమ తలకాయ అంతా ఉంటుంది. ఆ ప్రింట్ మీద
కొంచెం ఓవర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా అని చెప్పి నీ ప్రింట్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు, నీ ముద్రని ఎక్కువ ప్రేమిస్తున్నావు. నిజమే, నేను కాదనట్లా. నీకున్నటువంటి 3 పిల్లల్లో నీ ప్రింట్ కాకుండా ఇంకోళ్ళు పడిపోయారు అనుకోండి, భలే పడిపోయిందిలే వాళ్ళ నాన్న ప్రింటు, ఏం ప్రింటు, లేకపోతే వాళ్ళ అమ్మ ప్రింటు అని నాన్నగారు ప్రింట్ అని అమ్మగారు వదిలేసుకుంటారా? నీ పిల్లలు పడిపోయినా సరే లేపుతావు. లేపే ప్రాసెస్లో ఒకటి తగిలిస్తావు. ఒకటి ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పడిపోతావని చెప్పాను, అది ఎక్కితే పడిపోతావని చెప్పాను, అక్కడ నడిస్తే పడిపోతావు, జారిపోతావని చెప్పాను, అయినా నువ్వు వినలేదు అని టపా 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 కోపంలో 2 పీకేసి ఏం చేస్తావు? లేపుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కసారి కొట్టకుండా లేపుతావు, ఒకసారి 2 తగిలిచ్చి లేపుతావు. మరి మన తండ్రి కూడా అంతే, పడిపోయావని వదిలిపెట్టడు. ఒక్కొక్కసారి ప్రేమ ఎక్కువైపోయి కొట్టకుండానే తిట్టకుండానే అమ్మ లేగు కుదిలించి అదిలించి కూర్చోబెడతాడు, మొత్తానికైతే లేపుతాడు. ఒక్కొక్కసారి ఏం చేస్తాడు? 2 ఇంకా వినట్లేదని 2 తగిలిస్తాడు. ఆ 2 తగిలించడమే ఈ శ్రమలు, కష్టాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 2 తగిలించడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ కళ్ళు కిందకి దించుకో, నీ కళ్ళు సరిగ్గా కనపడక పడిపోతున్నావు పద్దాక అని ఆ కళ్ళు కిందకి దించడానికి 2 తగిలిస్తాడు. నిన్ను దారిలో పెట్టడానికి, నిన్ను సరిచేయడానికి 2 తగిలిస్తాడే కానీ నీ మీద కోపంతో కాదు, నీ మీద ద్వేషంతో కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు పడిపోయినా సరే, నువ్వు జారిపోయినా సరే, నువ్వు తప్పటడుగులేసి నువ్వు పడిపోయినా సరే, నీ తండ్రి ఏం చేస్తాడు? నిన్ను పట్టుకుని లేపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా నిన్ను వదిలేయడు, ఆ స్థితిలో నిన్ను విడిచిపెట్టడు నీ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా అని భలే చెప్పారు, పడిపోయినా సరే దేవుడు లేపుతాడు అంటే పద్దాక పడకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమవుతుంది అప్పుడు? చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం చూడండి, పులి వచ్చింది అని చెప్తా ఉంటాడు కొడుకు. నానా పులి కథ. ఏం కథ? నానా పులి కథలు అయిపోతుంది మన బతుకు. అస్తమాల పడొద్దు, కాపాడుకో అంటాడు కదా హెబ్రీలో. తాను నిలుచున్నానని తలంచువాడు పడకుండునట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి ఇలా వెళ్ళావు, జారావు, పడ్డావు, ఇంకేం చేయాలి? నెక్స్ట్ టైము అటు వెళ్ళకుండా చూసుకోవాలి. అటు వెళ్తే జారుతుందని నీకు తెలుసు. ఒకసారి ఆల్రెడీ పడ్డావు, కాలు ఎరగొట్టుకున్నావు, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళి నేను జారుతాను ఆయన లేపుతాడు, నేను జారుతాను ఆయన లేపుతాడంటే ఒకసారి వదిలేస్తాడంతే. మొత్తానికి జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చేత విడిచిపెట్టబడినటువంటి స్థితి, విడిచిపెట్టబడినటువంటి ఆ బ్రతుకు ఎంత దారుణంగా ఉంటుందో మనం ఎరుగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విడిచిపెట్టబడినటువంటి స్థితిలో ఉండేటువంటి ఏసావు, విడిచిపెట్టబడిన స్థితిలో ఉండేటువంటి సంసోను, విడిచిపెట్టబడినటువంటి స్థితిలో ఉండేటువంటి కయ్యని యొక్క పరిస్థితులు ఏమయ్యాయో మనకు బైబిల్లో ఉదాహరణలుగా రాయబడి ఉన్నాయి. కాబట్టి దేవుని చేత విడిచిపెట్టబడినటువంటి వారముగా మనం ఉండకుండా, ఇదిగో లేపి నిలబెడుతున్నటువంటి మన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ, కీర్తిస్తూ, ఆయన్ని ఘనపరుస్తూ, ఆయన్ని సంతోషపరుస్తూ, ఆయన వెంబడించే వారంగా మనము ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడ పడినా, పెంట కుప్పల మీద పడినా, ఏ స్థితిలో ఉన్నా సరే, ఇదిగో దేవుని హస్తము నిన్ను పట్టుకుంటుంది, నిన్ను లేపుతుంది అనేటువంటి 3వ సంగతిని మీకు చెప్పాను. దేవునికి స్తోత్రం. 3 చెప్పుకున్నాం. దేవుని యొక్క హస్తం ఏం చేస్తుందండి? మొట్టమొదటిగా సాహస కార్యాలు చేస్తుంది. 2, దేవుని హస్తం మనల్ని ఆదుకుంటుంది. 3వది, దేవుని హస్తం మనల్ని పట్టుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. 4వదిగా చెప్తున్నాను, 98వ కీర్తన 1వ వచనం, 19th chapter 1st verse, Psalms. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగచేసి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 4వదిగా దేవుని యొక్క దక్షిణ హస్తం మనకి ఏం చేస్తుందంటే విజయమునిస్తుంది. చెప్పండి, ఏమిస్తుంది? విజయం. ఇష్టమైన విజయం. విజయం అంటే విక్టరీ. ఇంగ్లీష్లో విక్టరీ, గెలవడం. విజయం అంటే గెలవడం. గెలుపు, విజయం ఇష్టమా? ఓడిపోవడం ఇష్టమా? అంతే కదా, అందరికీ అది ఆమోదమే కదా.
వెళ్ళిపోయి ఉపవాసం ఉండి ప్రభువా నేను ఓడిపోవాలి అని ఎవరైనా ప్రార్థన చేస్తారా? నేను ఫెయిల్ అయిపోవాలి ప్రభువా, నేను ఏమైనా సరే ఎవరైనా ప్రార్థన చేస్తారు? చేయరు. బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు అలా చేయరు. పొట్ట విప్పితే, పొట్టకు వస్తే అక్షరం ముక్క లేనోడు కూడా నేను పాస్ అయిపోవాలి ప్రభు. దేవునికి స్తోత్రం. సరిగ్గా బడికి వెళ్ళరు, పాఠాలు సరిగ్గా వినరు. పోనీ అప్పుడప్పుడన్నా పుస్తకాలు తీస్తారంటే అది ఉండదు. పొట్టకు వస్తే అక్షరం ముక్క ఉండదు. కానీ అయ్యో ప్రభువా నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోవాలి, డిస్టింక్షన్ వచ్చేయాలి నాకు. ఎందుకంటే అందరూ ఆ విధమైనటువంటి కోరికనే కలిగి ఉంటారు. నాకు విజయం రావాలి, నాకు విక్టరీ, నన్ను గెలుపు కావాలి, నేను పాస్ అవ్వాలి అనేటువంటి ఒక ఆశ ఉంటుంది. ఆశ ఉండడంలో, ఈ కోరిక ఉండడంలో తప్పు లేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఆ విజయం? ఎక్కడి నుంచి వస్తుంది ఆ గెలుపు? ఎక్కడి నుంచి వస్తుంది ఆ విక్టరీ? ఎవరిస్తారు నీకు అది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చాను, పేపర్లు దిద్దే మా మాస్టర్ గారికి లంచం ఇచ్చాను, ఆయనే దిద్దేసి పాస్ చేస్తాడులే అనుకుంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. పేపర్లు దిద్దే మాస్టర్లకి లంచం ఇచ్చేసి పాస్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అయితే అది లోక సంబంధమైన విద్య. మనకు అన్ని విషయాల్లో విజయం కావాలంటే, గెలుపు నీ ఖాతాలో ఉండాలంటే మరి దేవుని యొక్క దక్షిణ హస్తము ద్వారానే అది జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆయనకు విజయం ఇస్తాడు. 44వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవమ్మా. ఓ మంచి మాట ఉంటుంది. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమే లేదు. నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగచేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖడ్గము చేత, మరి వారికి ఉండేటువంటి బలగాల చేత, వారికి ఉండేటువంటి ధనము చేత, సంపద చేత ఒక మనిషి విజయము పొందుకోలేడు. దేవునికి స్తోత్రం. అక్కడ అంటున్నాడు, మరి కోరాహు కుమారులు ఈ మాట రాస్తూ ఉంటారు కదా, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే ఏమిచ్చిందంట? విజయం ఇచ్చింది. చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే ఇదిగో దయచేసి ఈ మాటలు వినండి. దేవుని యొక్క సహాయం తీసుకోండి. ప్రతిదినము ప్రభువా విజయమునిచ్చు దక్షిణ హస్తాన్ని నా మీద ఉంచండి అని అడగండి. హల్లెలూయా. అది చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, ఎల్కేజీ రాసేవాళ్ళైనా. కొంతమంది ఎల్కేజీ పిల్లల్ని తీసుకొచ్చి అమ్మ ప్రార్థన చేయండి పరీక్షలు ఉన్నాయి అంటారు. అప్పుడు కొన్నిసార్లు మనకి నవ్వు వస్తుంది కదా, అలా చదివేదేంటి ఈ ఎల్కేజీ, ఏముంటాయి వాళ్ళకే? ఏబిసిడీలు అంతే కదా. దేవునికి స్తోత్రం. చిన్న చిన్న సెంటెన్సెస్, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, ఇయే కదా. హల్లెలూయా. వాళ్ళను కూడా తల్లిదండ్రులు తీసుకొచ్చి అమ్మ ప్రార్థన చేయండి మా పిల్లలకి ఎగ్జామ్స్, పరీక్షలు. హల్లెలూయా. హల్లెలూయా. మరి మనం ఆ ఎల్కేజీలో ఉన్నప్పుడు మనకు కూడా ఈ కష్టమే కదా. ఇప్పుడంటే మనకు వచ్చేసి కాబట్టి ఈ మనకి ఈజీగా అనిపిస్తున్నాయి. మనం ఎల్కేజీలో ఉన్నప్పుడు ఆ ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అనే మనకి కూడా అప్పుడు కష్టమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేయమని అడుగుతారు, ప్రార్థన చేస్తాం, ఏమొస్తుంది అప్పుడు? విజయం వస్తుంది. దేవునికి స్తోత్రం. మీరు కూడా దేవుని అడగండి. మీలో జ్ఞానము ఎవరికైనా కొదువగా ఉంటే, ఇది యాకోబు భక్తుడు అంటాడు కదా, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వచ్చి నన్ను అడగండి, దేవుని అడగండి, మీకు విజయం ఇస్తాడు ఆయన. మీరు రాయబోతున్నటువంటి ఎగ్జామ్స్, ఆ ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్స్లో మీరు రాయబోతున్నటువంటి, అటెంప్ట్ చేయబోతున్నటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి పరీక్షలో మీకు విజయం కావాలంటే దేవుని యొక్క దక్షిణ హస్తము, ఆ సహాయమును మీరు అడగండి. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా దేవుని యొక్క హస్తం మీకు విజయం ఇస్తుంది. అలాగే మరి పెద్దవాళ్ళు, మీరు ఉద్యోగాలు చేస్తున్న, వ్యాపారాలు చేస్తున్న, చెరువులు వేస్తున్న, వ్యవసాయం చేస్తూ ఉన్నా మీకు ఓటమి కలగకుండా విజయం కలగాలంటే, ఇహ సంబంధంగా కూడా మీరు విజయాలు చవి చూడాలంటే దేవుని యొక్క దక్షిణ హస్తము ద్వారా వచ్చే సహాయమును మీరు పొందుకోండి. ఆమేన్. హల్లెలూయా. ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాను. ఇంకా చెప్పాల్సినటువంటి 3 మాటలు మిగిలి ఉన్నాయి కాబట్టి ఎదురుకు వెళ్తున్నాను. చూడండి, 5వదిగా 118వ కీర్తన 7వ వచనం, 138వ కీర్తన, 138 చాప్టర్
నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 138:7 అక్కడ అంటారు లాస్ట్లో, నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదవు, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను ఏం చేస్తుంది? రక్షిస్తుంది. దేవుడికి స్తోత్రం. దేవుని హస్తం ఏం చేస్తుంది, ఏం చేయగలదు అని మాట్లాడుకుంటూ 5వదిగా మనం జ్ఞాపం చేసుకున్నాం. దేవుడి హస్తం ఏం చేస్తుందంట? రక్షిస్తుంది. రక్షణ అనేటువంటి మాటకు పరిపూర్ణమైనటువంటి నిజమైన అర్థం ఏంటంటే భద్రత, కాపాడబడుట. ఇప్పుడు దేవుని హస్తం ఏం చేస్తుందంటే నిన్ను భద్రం చేస్తుంది, కాపాడుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ పని చేస్తూ ఉన్నా సరే ఏం చేస్తుంది? దేవుని హస్తం నిన్ను కాపాడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దాకా కొబ్బరి చెట్టు కింద నుంచునున్నావు, జస్ట్ అప్పుడే 1 సెకండ్ బిఫోర్, ఒక్క సెకండ్ ముందు నువ్వు ఇలా జరిగావు. ఇలా జరగగానే ఆ గెల ఏమైందో తెలీదు, ఆ గెలంతా పళ్ళు కాదు, కాయలన్నీ కూడా రాలిపోయి ఏమని నువ్వు నుంచున్నటువంటి ప్రదేశంలో పడ్డాయి. అప్పుడు అనుకుంటావు నువ్వు, అయ్యో ఒక్క క్షణంలో నేను ఇలా జరిగాను, కానీ జరగకపోయి ఉంటే నా బుర్ర ఏమయ్యేది? 1000 చెక్కలయ్యేది, బద్దలైపోయేది. రక్తశక్తంలో ఏమైపోయేదో, చచ్చిపోతాను. పై నుంచి కొబ్బరికాయ పడితే ఒకటి కాదు, మొత్తం గెలగెల పడితే మనిషి చచ్చిపోతాడు కదండి, చాలా ఇంజ్యూర్ అవుతాడు కదా, చాలా గాయాలు అవుతాయి కదా. దేవుడు ఏం చేస్తాడు? ఆ 1 సెకండ్లో నేనేం చేస్తాడు? భద్రం చేస్తాడు, కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం ఉంటుంది, నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవునితో చేసే ఆ సహవాసాన్ని బట్టి నిజంగా నీ పాదాలకి రాయి కూడా తగలనివ్వడు ఆయన. నువ్వు నమ్ము, ఆయనతో సహవాసం చేయి, నీకు దెబ్బ తాకనివ్వడు, పాదాలకి రాయి గుచ్చుకొనివ్వడు. ఒకవేళ నువ్వు గాఢాంధకారంలో నడిచినా సరే ఏమీ అవ్వదు నీకు. నువ్వు భయపడవు. గాఢాంధకారంలో కూడా జలములలో బడి నువ్వు దాటి వెళ్ళినప్పటికీ కూడా అవి నీ మీద పారవు, నిన్ను ముంచవు. వారు జలాల్లో నడుచుకుంటూ జలం ఆరినటువంటి ఆ ఎర్ర సముద్రంలో ఆ జలముల మధ్య నుంచి వారు నడిచి వెళ్ళారు. ఏమన్నా అయిందా? కానీ వారు నడిచి అవతలకు సేఫ్గా వెళ్ళిన తర్వాత శత్రువులు అక్కడికి వచ్చినప్పుడు జలములు ఏమైపోయాయి? వాళ్ళని ముంచి వేశాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలు కానటువంటి వారికి వ్యత్యాసం చూడండి ఇక్కడ. నీవు దేవునితో చేసే సహవాసం బట్టి దేవుడు నిన్ను మరి కాపాడుతాడు, భద్రం చేస్తాడు. జలాల్లో వెళ్ళిన అగ్ని నిప్పులో నువ్వు నడిచిన, గాఢాంధకారపు లోయల్లో నువ్వు సంచరించిన ఏ అపాయము నీకు రానివ్వడు. దేవునికి స్తోత్రం. పాము ఒక్కొక్కసారి నీ కాలు మీద నుంచి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యో నా పక్కనే ఉంది, చూసుకోం సరిగ్గా, సడన్గా మనం చూసుకోం, ప్రక్కనే ఉంటుంది, చాలాసేపు అక్కడ ఉంటాం. పాము కూడా మనకు తెలియక అక్కడ కూర్చున్నాం, చక్కగా ఇద్దరం చెరో చేరేసుకుని కూర్చున్నట్టు ఉంటుంది. సడన్గా అది చూసాక అమ్మో ఈ పాము అని తప్పుకుంటాం, కానీ అంతసేపు కాపాడింది ఎవరు? హల్లెలూయా. పాముతో అంటున్నాడు అక్కడే ఉండు, కదలొద్దు. దేవుడు పాముతో చెప్తాడు నువ్వు కదలొద్దు, అక్కడ నా కుమార్తె ఉంది, అక్కడ కుమారుడు ఉన్నాడు, నువ్వు హాని చేయకూడదని. పాముని దేవుడు ఏం చేశాడు? కట్టడి చేశాడు. ఎందుకు? నిన్ను భద్రం చేయడానికి, నిన్ను రక్షించడానికి. దేవునికి స్తోత్రం. ఏది నీ దరి చేరనివ్వడాయినా, నిన్ను ఎత్తు పట్టుకుంటాడు ఆయన. ఎందుకంటే అంటాడు, ఇదిగో నేను నిన్ను నా అరచేతుల మీద చెక్కుకున్నాను నేను నిన్ను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రకరకాల టాటూలు వేసుకుంటూ ఉంటారు కొంతమంది, బాడీ అంతా పేర్లు, బొమ్మలు, టాటూస్, ప్రేమించిన వాళ్ళ పేర్లు రాసుకుంటూ ఉంటారు. వాళ్ళకి బ్రేకప్ అయిపోయిందంటే మళ్ళీ ఎంత నొప్పి అయినా సరే తీసేయండి, ఇది ఉండకూడదు నాకు అంటూ ఉంటాం. కొంతమందిని చూస్తూ ఉంటాం. ఆ ప్రేమలో ఏమవుతారంటే ఇక్కడ బహిరంగంగా అందరూ కనపడేలాగా పేరు వేయించేసుకుంటారు, ఇక్కడ లేకపోతే ఇక్కడ గుండెల మీద. మరి మనుషుల ప్రేమ శాశ్వతమా? కాదు. దేవునిది శాశ్వతమైన ప్రేమ అని ఆదివారం చెప్పుకున్నాం. ఎప్పటి నుంచో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పుకున్నాం ఆదివారం. లాంగ్ బ్యాక్ ఎగో ఎప్పుడో ఆయన నిన్ను చూసి ప్రేమించడం ప్రారంభించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. ఆయన మనకి బ్రేకప్ చెప్పే సమస్యే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మనుషుల ప్రేమ కొన్ని రోజులు అయిన తర్వాత, సంవత్సరం అయిన తర్వాత బ్రేకప్ అంటే ఎంత నొప్పి అయినా సరే పర్లేదండి, ఇది నాకు ఉండకూడదండి, గీకేయండి, కోసేసుకుంటారు కొంతమంది. హల్లెలూయా. కానీ ఆయన నిన్న తన అరిచేతి మీద చెక్కుకున్నాడు. హల్లెలూయా. ఎప్పటికీ తీసేయడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఆయన చేతిలో ఉన్నావు. హల్లెలూయా. నిన్ను తన కంటి పాపలాగా చూసుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరైనా బుద్ధున్న వాళ్ళు మెంటల్ వస్తే మాత్రం చేస్తారు ఈ పని. మెంటల్ వస్తే మతి భ్రమిస్తే చేస్తారు. కానీ మెంటల్ కండిషన్ కరెక్ట్గా ఉన్నవాళ్ళు సడన్గా వేలు తీసుకుంటే అని పొడుచుకుంటారు. ఎవరైనా పొడుచుకుంటారా? పక్కోళ్ళు కన్నును పొడవమంటే మాత్రం పొడిచేస్తారు. కానీ నా వేలుతో నన్ను నేనే పొడుచుకుంటానా? పొడుచుకోం. సాతాను ఎంత తెలివైనడు తెలుసా? వాడు చేతులకి మట్టి అంటుకొనివ్వడు, మన వేళ్లతో మనల్ని పొడుచుకునేలాగా చేస్తాడు. వాడు చాలా ఏంటది టక్కరి, చాలా మాయగాడు వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు తనంతట తానుగా మెంటల్ కండిషన్ కరెక్ట్గా ఉన్నటువంటి వారు ఎవరు తన కన్నును తను పొడుచుకోలేరు. మరి దేవుడు నిన్ను నా కంటి పాపలాగా లోపల ఉంచున్న బ్లాక్ది ఆ కంటి పాపలాగా ఆయన చూసుకుంటున్నాడు. నిన్ను అంత భద్రం చేసుకుంటున్నాడు. ఇంకా నీకు ఆధారాలు కావాలంటే, ఇంకా నీకు రుజువులు కావాలంటే బైబిల్లోకి వెళ్ళి దానియేలు గారండి దేవుడు ఏం చేస్తాడంటే అని అడుగు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు గారు ఏం సమాధానం చెప్తారు? నా దేవుడు నన్ను రక్షించాడు. ఎక్కడి నుంచి రక్షించాడు? చీమల నుంచి, కుక్కల నుంచి, పాముల నుంచి కాదు. ఎక్కడి నుంచి రక్షించాడు? రావురమంటూ దొరికితే మింగేసి ఆ ఎముకలను కూడా పిప్పి చేయడానికి రెడీగా ఉన్న ఆ సింహాల నోట నుంచి నా ప్రభు నన్ను రక్షించాడని చెప్తాడు దానియేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళి అడగాలి అప్పుడప్పుడు, దానియేలు గారు ఎలా ఉన్నారు మీరు, దేవుడు ఏం చేశాడు అని అడిగితే దానియేలు గారు చెప్తారు. ఆ ప్రక్కనే మరి దానియేలు గారికి 3 స్నేహితులు ఉన్నారు. ఎవరు? షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అడగండి. షడ్రక్ గారు, మెషక్ గారు, అబేద్నెగో గారు, మీ ఏం చేశారు మీ దేవుడు మీకు ఏం చేశాడు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? అగ్నిగుండంలో నుంచి మమ్మలను తల వెంట్రుక కూడా అసలు కాలకుండా మమ్మల్ని విసిరారు. చూడండి, ఆ విసిరినటువంటి వాళ్ళు పొళ్ళ రాలిపోయారు. మమ్మల్ని ఎత్తి పడేయడానికి వచ్చినటువంటి ఆ పని వాళ్ళు, మమ్మల్ని మోసినటువంటి వారు ఆ వేడికి మరి వాళ్ళు కాలిపోయి, మాడిపోయి, మసైపోయి, బూడిదలాగా రాలిపోయారు. కానీ ఆ 7 అంతలా ఎక్కువ చేయబడిన, రెట్టింపు చేయబడినటువంటి అగ్నిగుండములో మేము పడినప్పటికీ కూడా కనీసము మా వెంట్రుక కూడా కాలలేదు. మమ్మల్ని రక్షించాడని చెప్తాడు. ఎలా అడగండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలుని అడగండి, షడ్రక్ని అడగండి, మేషక్ని అడగండి, అబేద్నెగోని అడగండి. బైబిల్లో ఇంకా ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని అడగండి. ఇక మోషే గారు అయితే ఒకటి కాదు, మొత్తం చెప్పుకుంటూనే వస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ ఒక రోజుతో తెమిలేదు కాదు, కొంచెం క్యారేజ్ కట్టుకుని వచ్చేయి ఏమంటారు మోషే గారు. ఒక రోజుతో తెమలదమ్మ ఇది, అవసరమైతే పొద్దునకి, సాయంత్రానికి, రేపుడికి కూడా ఈ డ్రై ఫ్రూట్స్ పట్టుకుని వచ్చి చక్కగా నువ్వు తింటా ఉంటే నేను చెప్తా ఉంటాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయనకి చెప్పడం, మోషే గారిని అడిగితే ఇక చెప్పడం ప్రారంభిస్తే ఓ 2-3 రోజుల దాకా తెమలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతగా మరి దేవుని చేత మేము రక్షించబడ్డాము, అంతగా మేము దేవుని చేత కాపాడబడ్డాము, అంతగా మేము దేవుని చేత భద్రం చేయబడ్డామని మోషే చెప్తాడు, యెహోషువ చెప్తాడు. ఏమండి, మరి ఎంతోమంది భక్తులు చెప్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 కాబట్టి ఈ 5వదిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ దేవుడు నిన్ను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, సంపూర్ణంగా రక్షించగలడు. ఆయన ఏం చేయగలడండి? సంపూర్ణంగా. మనం ఈ వారం కాక అంతకుముందు వారం నేర్చుకున్నాం. ఏంటది? ఆయన ఏం చేయగలడు అనేటువంటి ఒక ప్రశ్నను వేసుకుని, ఏం చేయగలడు ఆయన? సంపూర్ణంగా రక్షిస్తాడు. సగం కాపాడేసి ఇక్కడే ఉండమ్మా మళ్ళీ వస్తాను అని సగంలో వదిలిపెట్టేసే దేవుడు కాదైనా. పరిపూర్ణంగా నిన్ను సంరక్షించి కాపాడి భద్రపరచగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. సింహాలు నీ దగ్గరకు వచ్చినా, ఎలుగు బంటలు నీ దగ్గరకు వచ్చినా, ఇదిగో అవి ఏమి నిన్ను చేయకుండా నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎలుగు బంట వస్తే ఇదిగో దావీదు ఏం చేశాడండి? దేవుని బలంతో చీల్చవతలు పాడేశాడు. హల్లెలూయా. అవసరమైతే ఆయన కాపాడుతాడు, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి బలాన్ని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. బలమిస్తాడు. నీవే
అది చంపేసిన తర్వాత నేనేనా చంపింది అనిపిస్తుంది నీకు. నేను చంపేశాను ఆ సింహాన్ని, నేనా ఎలుగుబంటిని చీల్చేస్తాను అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు నీవుగా ఉండవు, నీలో దేవుని ఆత్మ ఉంటుంది. హల్లెలూయా. గొప్పవాడైన బలవంతుడైనటువంటి దేవుడు నీలో ఉండడం చేత నీకే తెలియకుండా ఆ రోషం పౌరుషంతో ఆత్మ బలవత ఏం చేస్తాం, సింహమే కాదు, ఎలుగుబంటే కాదు, ఇంకేదైనా రానివ్వండి. డైనోసరస్ ఏంటది, ఒకప్పుడు పెద్ద జంతువు ఉండేది, చిన్నప్పుడు చూసాము. ఏంటిది, జురాసిక్ పార్క్లో డైనోసరస్ అనేటువంటి ఒక బిగ్ యానిమల్, అదే రానివ్వండి. అసలు అప్పుల్లో ఎప్పుడో బాగా చిన్నగా ఉన్నప్పుడు వచ్చినట్టుంది ఆ మూవీ. అది ఇప్పుడు లేవు, అవి అంతరించిపోయాయంట. అప్పట్లో ఉండేవంట అవి డైనోసరస్. అంత పెద్ద యానిమల్ నీ ముందుకొచ్చి నిలబడినా నువ్వు భయపడవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీ దేవుడు నీ రక్షకుడు, ఆయన యొక్క కుడి చేయి నేను రక్షిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, 6వదిగా చూద్దాం. 6వదిగా 48వ కీర్తన 10వ వచనం. ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. 48:10. దేవా, నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి. భలే చదివామమ్మా, అలా చదవాలి వాక్యం, అలా చదవాలి. మళ్ళీ చదువు ఒకసారి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. ఇంకా నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కుడి చేతులు ఏముందంట, ఆయన హస్తంలో ఏముందంట, నీతి. 6వదిగా ఆయన మనకేం చేస్తాడు తెలుసా, ఆయన దక్షిణ హస్తము ద్వారా నీతి కలిగిస్తాడు. నీతి అనేదానికి మరొక పర్యాయ పదాన్ని అందరికి అర్థమయ్యే భాషలోనికి దాన్ని అనువదించుకుంటే న్యాయము. చెప్పండి, ఏంటిది నీతి అంటే ఏంటి, న్యాయము. అంటే దేవుని హస్తం ఇప్పుడు నీకు ఏం చేస్తుంది, గట్టిగా చెప్పండి. నాకు న్యాయం కావాలండి అన్న వాళ్ళందరూ గట్టిగా చెప్పండి. ఈ పక్కలకు వద్దనుకుంటా, న్యాయం గట్రే మేము బాగానే ఉన్నామండి, మాకేం న్యాయాలు జరగక్కలేదు, జరగాల్సిన న్యాయాలన్నీ జరిగిపోయాయి అని అనుకుంటున్నారా? చెప్పండి అందరూ, ఏం కావాలి మనకి? దేవుని హస్తం ఏం చేస్తుంది, న్యాయం చేస్తుంది. హల్లెలూయా. ఎక్కడ నీకు అన్యాయం జరుగుతుందని నీకు అనిపిస్తుందో నీకు వెలిగిపోయి ఉంటుంది ఇప్పుడే నీ బుర్రలో. ఎందుకంటే అందరికీ ఒకటే రకమైన న్యాయం కాదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ, ఒక్కొక్కరిది ఒక కథ, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు నా దేవుడు నాకు న్యాయం చేస్తాడు అంటానే ఉంటున్నావు, కానీ ఇది వాక్యానుసారంగా నేను రుజువు చూపిస్తున్నాను నీకు. హల్లెలూయా. ఆయన కుడి చేతిలో నీతి ఉంది, ఆయన కుడి చేతిలో న్యాయం ఉంది. ఆయన న్యాయం కలిగినటువంటి దేవుడు, ఆ న్యాయము నీకు జరిగేలాగా చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అన్యాయం జరిగింది నాకు, వాటాలు ఏంటది పంచేటప్పుడు నాకు అన్యాయం జరిగిందని బాధపడతారు కొంతమంది. మరి పొలాల దగ్గర, ఇళ్ళ దగ్గర నాకు అన్యాయం జరిగిందని బాధపడతారు. రకరకాలైనటువంటి అన్యాయపు పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఈ రోజున ప్రభు నిన్ను మరి ధైర్యపరచడానికి ఈ మాటను నీ ముందు ఉంచాడు, నీ ముందు ప్రత్యక్షపరచాడు. ఏంటో తెలుసా, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఇదిగో నేను నా దక్షిణ హస్తము ద్వారా నీకు న్యాయం చేస్తాను, నా దక్షిణ హస్తము ద్వారా నీకు న్యాయం జరిగేలాగా చూస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోర్టులో కేసు వేశారు, ఈరోజు కేసు వేస్తే రేపొద్దున న్యాయం వచ్చేస్తుందా? దేవునికి స్తోత్రం, వస్తుందా? అయ్యో బాబోయ్. అందుకే అన్నాడు, మీరు మత్తయి సువార్తలో, మన సువార్త పాఠాల్లో చూస్తాం, ఒకవేళ మీరు కోర్టుకి వెళ్ళాల్సి వస్తే ముందే రాజీ పడిపోండి, సమాధాన పడిపోండి, ఎంతో కొంత సెటిల్మెంట్ చేసుకోండి. ఒక్కసారి మీరు కోర్టుకి ఎక్కారా, మీ ఆఖరి కాసు అయిపోయినా సరే ఇంకా కోర్టు తీర్పు రాదు మనకి. అంత లాంగ్ ప్రాసెస్. కానీ దేవుడి దగ్గర అంత లాంగ్ ప్రాసెస్ ఏమి ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తన యొక్క దక్షిణ హస్తముతో నీకు న్యాయం జరిగేలాగా చూస్తాడు ఆయన. ఆమేన్. ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. కీర్తనలు 80:15, 80వ అధ్యాయము 15వ వచనం. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము. అంతే, అదేమో ఇంకా ఉందా? నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయము. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటాడు, నీ కుడి చేయి నాటిన మొక్కను ఏం చేయాలంట? నాటడం అంటే ఇంగ్లీష్లో చెప్తున్నా, ప్లాంట్ చేయడం, ప్లాంటింగ్.
తెలుగులో నాటడం. మొక్కనేం చేస్తాం? నాటుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఇదిగో 7వదిగా నేను నిన్ను నాటుతాను, నిన్ను ప్లాన్ చేస్తాను. బాగా అర్థం చేసుకోండి. నిన్ను పెరికివేయను, తీసివేయను, నిన్ను పారవేయను. నేనేం చేస్తాను? ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలి. ఈ నాటడం అనే దాన్ని మీకు సింప్లిఫైజ్ చేసి చెప్పాలంటే నిన్ను స్థిరపరుస్తాను అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్థిరపరుస్తాను, సెటిల్ చేస్తాను. సెటిల్మెంట్ కాదు, ఆయన ఏం చేస్తాను అంటున్నాడు? సెటిల్ చేస్తాను. సెటిల్మెంట్లు వేరే వాళ్ళు చేస్తారు, అది దేవుడు కాదు. దేవుడు ఏం చేస్తాడు? సెటిల్ చేస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఇంకా నా జీవితం స్థిరపడలేదు, నా పిల్లల జీవితం స్థిరపడలేదు, నా జీవితం ఇంకా అసలు అదో మాదిరిగా ఉంది, అయోమయంలో ఉంది. ఏంటి నా జీవితం? ఏంటి అది? ఎక్కడ అంతం? ఎక్కడ? ఎదుగు బదుగు లేకుండా ఇలా ఉందేంటి నా జీవితం అని అనుకుంటూ ఉన్నావేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను సెటిల్ చేస్తాను, నేను నిన్ను స్థిరపరుస్తాను, నేను నిన్ను నాటుతాను. నీ బిడ్డల జీవితాలను ఆయన నాటబోతున్నాడు. హల్లెలూయా. నీ వ్యాపారాన్ని స్థిరపరుస్తాడు ఆయన, నీ చేతి పనిని స్థిరపరుస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన దక్షిణాస్తమ ద్వారా అది ఆయన చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే అనుకుంటే చక్కగా పాట రాశారు ఆయన, మన ఆదివారం కూడా పాడుకున్నాం. ఏంటది? స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, అపక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, స్థిరత్వం లేని నీ జీవితాన్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు. ఆయన నిన్ను పెరిగి వేయడానికి కానీ, తీసివేయడానికి కానీ, పెళ్ళగించడానికి కానీ ఆయన ఇష్టపడడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇంటి ముందర ఎంతో కొంత మొక్కలు ఉంటాయి కదా, అవసరమైతే కుండీల్లో అయినా ఉంటాయి కదా. కొంతమందికి ప్లేస్ లేక కుండీల్లో పెట్టుకుంటారు. ఒకే లేకపోతే ఇంటి దగ్గర ఒక 4, 5, 6, 7 మొక్కలు పెట్టుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు భూమి ఉంటే వెల్ అండ్ గుడ్, భూమిలో పెట్టండి. ఓకే, లేదు మీకు ప్లేస్ లేదు, కుండీల్లో అయినా పెట్టుకోండి. ఎందుకంటే అది మంచి ఆక్సిజన్ మనకి ఇస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. చక్కని ఆ పొద్దున్నే వచ్చేటువంటి ఆ మంచి ఆ ట్రీస్ ద్వారా, చెట్ల ద్వారా, పచ్చదనం ద్వారా వచ్చేటువంటి ఆ గాలిని మనం తీసుకోవడం వలన మార్నింగ్ మనం చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అంత పొల్యూట్ అయిపోయింది, ఎయిర్ అంతా కూడా కాలుష్యం అయిపోయింది. మన ఇంటి దగ్గర మన వాతావరణాన్ని మొక్కలతో నింపుకుంటే మనం మంచి ఎయిర్ తీసుకోవచ్చు వితౌట్ నో కాస్ట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఉంది మీకు ఒక తోట ఉంది, చిన్న తోట ఉంది, లేకపోతే కుండీలోనే మొక్కలు ఉన్నాయి. వెళ్ళి మీరు ఎంతో చక్కగా మరి గులాబీ మొక్క నాటుకున్నారు, లేకపోతే మల్లి మొక్క నాటుకున్నారు, లేకపోతే అరటి మొక్క నాటుకున్నారు. సడన్గా పొద్దున్నే లెగిసిపోయి వెళ్ళి ఆ మొక్కని ఇలా పీకేసి పడేస్తారా? పడేరు. ఏం పీకుతారు? పిచ్చి మొక్కలు పీకుతారు. నేనైతే అదే చేస్తాను. దేవునికి స్తోత్రం. ఆ పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు, మరి మన అసలైనటువంటి మొక్కకి సారం లేకుండా, బలం లేకుండా, బలమంతా అవి లాగేసుకుంటున్నాయని ఏం చేస్తాం? వాటిని పీకి పారేస్తాం.
దేవుడి పిచ్చి మొక్కలను అంటే నీలో మరి ఉంటున్నటువంటి ఆ అపవిత్ర కార్యాలను, ఆ శరీర కార్యాలను పెరికివేసి పెకిలించి దూరం చేయడానికి ప్రభు ఇష్టపడతాడు. కానీ నిన్నే తన మొక్కగా నాటుకున్నటువంటి నిన్నే తన పోలికగా తన స్వారూప్యంలోనికి చేసుకున్న నిన్ను పీకేయడానికి, పెరికివేయడానికి, పెళ్ళగించడానికి ఆయనకి ఇష్టపడాడు. ఆమేన్. నిన్ను నాటుతాడు, స్థిరపరుస్తాడు. ఇంకా 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 లోతుకు వెళ్ళాలి. ఏమంటుంది అక్కడ యోధా పత్రికలో మనం ఒక మాట చూడొచ్చు. వారు దేవుని ప్రేమలో ఏమవ్వాలంట? వేరు పారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేర్లు, చెట్టు వేర్లు ఎంతగా మరి అవి విస్తరించి పాతుకుపోతాయో చెట్టు అంత బలంగా ఉంటుంది. కాబట్టి వేరు పారాలి దేవుని ప్రేమలో, విశ్వాసములో బలపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా నిన్ను స్థిరపరుస్తాడు. విశ్వాసములో, భక్తిలో, ప్రేమలో, మరి అన్ని విషయాలలో దేవుడు నిన్ను ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. అయిపోయింది, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అయిపోయింది. 2 చేతులు పైకి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చెప్పట్లేదు, మళ్ళీ మొదలెట్టమంటారా? నాకేం ఇబ్బంది లేదు. మీరు హల్లెలూయా చెప్తే క్లోజ్ చేస్తాను. ఇది చెప్పట్లేదు, ఇష్టం లేదనుకుంటా. ఇంకా చెప్పండి అమ్మగారండి అన్నట్టు చూస్తున్నారు ఆ పక్కోళ్ళు. దేవునికి స్తోత్రం. అయిపోయింది, ఇప్పుడు గట్టిగా హల్లెలూయా చెప్పండి. అమ్మయ్యా, దేవునికి స్తోత్రం. దేవుని హస్తం ఎలాంటిది? దేవుని హస్తం ఏం చేస్తుంది? ఎలాంటిది? చాలా పెద్దది, బలమైనది, ఉన్నతమైనది, పరిశుద్ధమైనది. మీరందరూ ఇప్పుడు సండే స్కూల్ పిల్లలా కనబడుతున్నారు నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం ఆయన పిల్లలం. కాబట్టి ఆయన దక్షిణ హస్తం మనకి ఏం చేస్తుంది? సాహస కార్యాలు చేస్తుంది, ఆదుకుంటుంది, పట్టుకుంటుంది, విజయం ఇస్తుంది, రక్షిస్తుంది, న్యాయం చేస్తుంది, స్థిరపరుస్తుంది. మళ్ళీ చెప్తారా? సాహస కార్యాలు చేస్తుంది, ఆదుకుంటుంది, పట్టుకుంటుంది, రక్షిస్తుంది, విజయం ఇస్తుంది, న్యాయం చేస్తుంది, స్థిరపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నుంచి దేవుని హస్తము చేయు కార్యాలను మీరు తెలుసుకున్నారు. కాబట్టి ఇక వదలొద్దు. ఏంటి? ఆయన చేయిని వదలొద్దు. హల్లెలూయా. ఆయన చేయిని వదిలించుకోవడానికి ప్రయత్నించొద్దు. ఆయన చేయి నువ్వు గట్టిగా పట్టుకుంటే ఈ ఆశీర్వాదాలన్నిటికీ నువ్వు హక్కుదారులు అవుతావు. ఈ ఆశీర్వాదాలన్నిటికీ నువ్వు హక్కుదారుడు అవుతావు. ఈ కార్యాలన్నీ నువ్వు పొందుకుంటావు. ఆమేన్, ఆమేన్. ఆ విధంగా దేవుని హస్తము ద్వారా మనం అందరం కూడా బలపరచబడి, రక్షించబడి, కాపాడబడి దేవుని యొక్క రాజ్యం కొరకు మనం అందరం కూడా సిద్ధపరచబడుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ స్తోత్రాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీరు ఇచ్చిన ఈ వర్తమానాన్ని మా హృదయంలో స్థిరం చేయండి. ప్రభువా, మాతో మాట్లాడారు నాయనా. మీ యొక్క హస్తం గురించి మేము తేటతెల్లంగా నేర్చుకున్నాము. ప్రభువా, నీవు నాకు చెప్పినవి నీ బిడ్డలకి చెప్పాను. ఎంతో ధైర్యం కలిగింది, ఎంతో ఊరట కలిగింది, ఎంతో భరోసా వచ్చింది. ప్రభువా, ఇదిగో నాయన, నువ్వు మమ్మల్ని ఆదరిస్తావని, నువ్వు మమ్మల్ని ఆదుకుంటావని, ప్రభువా, నువ్వు మమ్మలను, నీ హస్తము మమ్మల్ని రక్షిస్తుందని, నీ హస్తము పరాక్రమమైనటువంటి కార్యాలు చేస్తుందని, ప్రభువా, నీ హస్తము మాకు విజయం ఇస్తుందని, నీ హస్తము మమ్మల్ని రక్షిస్తుందని, నీ హస్తము ప్రభు మాకు న్యాయం చేస్తుందని, మమ్మల్ని స్థిరపరుస్తుందని ప్రభువా, గొప్ప ధైర్యం మాలో కలిగింది నాయన. స్థిరపరచండి, స్థిరపరచండి. ఆ వాక్యము యొక్క క్రియ మేమందరం కూడా అనుభవించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఒక చిన్న ప్రకటన మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను సంఘానికి. మరి మనము ప్రతి నెల మొదటి శుక్రవారము సంఘములో స్త్రీల కూడికని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఈ నెల నుంచి ప్రారంభమవుతూ ఉంది. అక్టోబర్ నెల నుంచి ప్రారంభమవుతూ ఉంది. ఇక ఎవ్రీ మంత్ ప్రతి నెల కూడా మొదటి శుక్రవారము స్త్రీల కూడిక ఉంటుంది. దయచేసి స్త్రీల కూడికలో మీరందరూ కూడా పాల్గొనండి. అక్కడ మరి ఈ కూడికలో ప్రార్థన ఎక్కువ ఉంటుంది, ఆరాధన, అలాగే వాక్యము, స్త్రీలముగా కొన్ని సూచనలు, సలహాలన్నీ నేర్చుకొని మన కుటుంబాలకు మనం దీవెనకరంగా ఉందాం. కాబట్టి ప్రారంభం కాబోతున్న ఈ స్త్రీల మీటింగ్లో, ఈ స్త్రీల కుడికిలో మరి మీరు అందరూ పాల్గొనండి. సాకూరు గున్నెపల్లి నుంచి వచ్చినటువంటి సంఘస్థులు కూడా ఇక్కడ ఉన్నారు. మీకు కూడా చెప్తా ఉన్నాను, నెలలో ఒక శుక్రవారం, నెలలో ఒక శుక్రవారం, మొదటి శుక్రవారం మీరు కూడా వచ్చి వింటున్నారా?
గున్నేపల్లి నుంచి వచ్చినటువంటి వారు వింటున్నారా? ఓకే, మీరు కూడా ఈ స్త్రీల గుడికలో పాల్గొండి దీవించబడండి. అక్టోబర్ 3వ తారీఖున అనగా రేపు కాకుండా ఎల్లుండు శుక్రవారం స్టార్ట్ అవుతుంది ప్రేయరు. ప్రార్థించండి, ప్రార్థనాపూర్వకంగా పాల్గొనండి. సంఘ క్షేమము కొరకు, మన కుటుంబ దీవెన కొరకు మనము ఈ ప్రార్థన నడిపించుకొని కొనసాగించుకుందాం. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక.